కవితలు రానిదిరా. కర్మ. ఈ షోకిని కుళాయి విప్పితే అంతా కథమే, కానీ ఈ రిధమా నోరు విప్పితే అంతా రిధమే. ఏడవకు, ఫెయిల్ అయితే ఏమైంది? ఒక్కసారి గజనీ మహమ్మద్ ని ఆదర్శంగా తీసుకో. నేను ఫెయిల్ అయ్యానని ఎవరు చెప్పారు? మరి ఎందుకు ఏడుపు? నీ కవిత్వం విని తట్టుకోలేకనే. రసహీన పక్షి. రాబోయి నేస్తం, అందుకో నా హస్తం. నువ్వు ఆపకపోతే మేము చేస్తాం. ఏ రిధిమా, నాకు 81% తెలుసా? ఏంటి సౌండ్ లేదు? షాక్ తిన్నావా లేకపోతే ఫెయిల్ అయ్యావా? లేదురా, నాకు 93%. చచ్చంపో, మా టైగర్ క్లాస్ పీకడానికి ఓ మంచి సబ్జెక్ట్ దొరికింది. ఫీల్ అవ్వకు బాబాయ్, ప్రాబ్లమ్స్ పీపుల్స్ కాకపోతే యాపిల్స్ వస్తాయా? డోంట్ వరీరా, ఈ రిధిమా ఉండగా నీ చెంత ఏల నీకి చింత. రే ఇప్పుడే చెప్తున్నా, ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా అని చెప్పి ఇంజనీరింగ్ అని వేరే కాలేజ్ లో జాయిన్ అయ్యారు, మరి అది దక్కదంతే. మనమంతా ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ లో చేరాలరా. ఈ 12 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలరా. 3 cheers to our friendship man. Hey babe, 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 hey babe. అది కాదు డాడీ, నేను అన్ని టఫ్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే ఎగ్జామ్స్ లో అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. అవునవును, నాకు ఒకసారి ఇలాగే జరిగింది బాబు. ఎగ్జామ్స్ కి ఈజీ క్వశ్చన్స్ చదువుకెళ్తే అన్ని టఫ్ క్వశ్చన్స్ వచ్చే రిజల్ట్స్. షట్ అప్. 100% ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు జస్ట్ 81%. ఫూల్. అయిపోయిన దాని గురించి టైం వేస్ట్ చేయడం ఎందుకండి? భలే అన్నారమ్మా. నీకోసం మేమిద్దరం డే అండ్ నైట్ కష్టపడి నీకు ఇన్ని లగ్జరీస్ ప్రొవైడ్ చేశాం. అటువంటిప్పుడు నీ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే ఉంది? చూడు సిద్ధు, జీవితంలో ఏదైనా సాధించాలనే తపన నీలో ఉండాలి. హలో అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. కూర్చోమ్మా. ఏంట్రా, క్లాస్ అయిపోయిందా? సారీ సారీ సారీ. రిధిమా, నీ పర్సెంటేజ్ ఎంత? 100% కోసం 100% కష్టపడినా నాకు సిద్ధు కంటే 2% తక్కువే వచ్చింది అంకుల్. సిద్ధుకి 81% అయితే నాకు 79. అయినా ఈసారి క్వశ్చన్స్ అన్ని చాలా టఫ్ గా వచ్చాయి అంకుల్. చూడు, ఇంతవరకు చిన్న పిల్లడవని చూసి చూడనట్లు వదిలేశాను. ఇక నుంచి అలా కుదరదు. ఎస్ డాడ్. డిగ్రీలో జాయిన్ అవుతున్నావు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. ఎస్ డాడ్. డిగ్రీ తర్వాత ఐఐఎంలో చేరాలి. ఎస్ డాడ్. ఎస్ డాడ్ ఎస్ డాడ్ అనడం కాదు, కనీసం ఐఐఎం అంటే ఏంటో తెలుసా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. నాట్ బ్యాడ్. ఆ తర్వాత హైయర్ స్టడీస్కి అమెరికా వెళ్ళాలి. ఓకే? ఎస్ డాడ్. Now can I please go to my room? వెళ్ళు. ఏంటండి మీరు 81% తెచ్చుకున్నాడు కదా, కనీసం అప్రిషియేట్ చేయొద్దా? ఐ వాంట్ మై సన్ టు బి ద బెస్ట్. తండ్రిని మించిన కొడుకుగా వాడెదగాలి. ఐ లవ్ హిమ్. సారీరా, రావడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎందుకు అంత కోపం సిద్ధు? నేను నిజంగానే రాలేకపోయాను. నా బాల్ నాకు ఇవ్వు. చెప్తున్నాను కదా, నా బాల్ నాకు ఇవ్వు. నో వే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్నే కొడతావా? నన్నే కొడతావా? నన్నే కొడతావా? నన్నే కొడతావా? నన్నే కొడతావా? సరే గాని డాడీ 100% మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు బాగా చదవచ్చు కదరా. తర్వాత బాధపడి లాభమే ఉంది. నీ మొహం, నేను బాధపడ్డామంటే నెవర్. పిల్లల్ని మందలించడం తల్లిదండ్రుల హక్కు. ఆ మాటల్ని ఈజీగా తీసుకోవడం మన జన్మ హక్కు. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావురా నువ్వు. ఒక్కసారి కలర్ఫుల్ కాలేజ్ లైఫ్ ఊహించుకుంటే ఎంత థ్రిల్గా ఉంటుందో తెలుసా? అక్కడి క్లాస్ పికటాలు, హోంవర్క్లు ఇవేమీ ఉండవు. ఓ, యు మీన్ టు సే కింగ్ సైజ్ లైఫ్? యా. ఓ, రెక్కలొచ్చిన గువ్వ పిట్ట ఓహో, ఎగిరెగిరి పడతానంటే ఎట్ట, చేతిలో పడని డిగ్రీ పట్ట, అప్పుడేద్దాంలే చెట్టా పట్ట. నీ కళ్ళల్లో కారం కొట్ట, నా కలలకు అడ్డు రాకిట్ట. వెల్కమ్ టు కాలేజ్ లైఫ్ అండ్ గుడ్ బై టు చైల్డ్ లైఫ్. అబ్బా, కనీసం కలలు కూడా హాయిగా కన్నెవరు. గుడ్ మార్నింగ్ సిద్ధు బాబు. ఆహా, దర్శనమిచ్చావా?
ఆఖరికి కాలేజ్కి వెళ్ళే ఫస్ట్ డే కూడా నీ ఫేసేనా? నా కర్మ. నా ఫేస్ వాల్యూ మీకేం తెలుసు బాబు. ముందు ఈ పాలు తాగండి. పాలా? ఆ, నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటావా? నేను ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్ తెలుసా? అలాగైతే మీ డాడీ తాగే డ్రింక్ తీసుకొచ్చిమ్మంటారా? ఆ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా మీ గదిలోనే ఉన్నట్టుందే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ బ్యూటీ ఈజ్ అరౌండ్ అస్. అందమంతా మన చుట్టూ ఉన్నప్పుడేగా లైఫ్ అంతా ఆనందంగా సాగిపోయేది. మూతి మీద మీసాలు ఇంకా సరిగ్గా మొలవనే లేదు, అప్పుడే అందము అమ్మాయిలు. స్కూల్ ఏజ్ దాటి కాలేజ్కి వెళ్తే లవ్ ఏజేగా. ఆహా, ఏదో ఆహా, ఎవరి అందగతే. ఏయ్. దూరం దూరం ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అబ్బో. ఆమె ఐశ్వర్యరాయ్. ఆ కళ్ళు చూసావా? అమ్మాయి కళ్ళు అంటే అలా ఉండాలి. మీనా లాంటి కళ్ళు, నిషా కళ్ళు. అమ్మాయి నవ్వంటే అలా ఉండాలి, ముత్యాలు నేల రాలినట్టు. అమ్మాయి ఫిగర్ అంటే అలా ఉండాలి. ఏంటి మాటలతోనే షాక్ తిన్నావా? ఆహా. ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కొక్కటి నచ్చిందంటే రేపు మీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. I'll wait for the one who is all in one. ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, కాలు కాస్త తిమ్మిరెక్కింది అంతే. అందుకే బాగా తినాలని చెప్పాను. ఫిగర్ అని డైటింగ్ అని ఫుడ్ కూడా రేషన్ పెట్టేసుకుని నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు. పోండి డాడీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ 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 కమ్. ఇదేం డాడీ? ఇవాళ నా బర్త్డే కదమ్మా, అందుకని ప్లీజ్. మీరెప్పుడు ఇంతే, డ్రింక్ చేయడానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు. ఏం చేయమంటావమ్మా? నీకు 3 ఏళ్ల వయసున్నప్పుడే మీ అమ్మ పోయింది. అప్పటి నుంచి మీ అమ్మ ప్లేస్లోకి అలవాటు వచ్చింది. ఇప్పుడు ఇదే నాకు సపోర్ట్. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను. మీరు వింటేగా. నిన్ను నీకు పెళ్లి చేసే వయసులో నాకు పెళ్లి ఏంటమ్మా? నువ్వు తొందరగా చదువు పూర్తి చేసుకుంటే ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అలా అయితే నేను ఫెయిల్ అయి మీతో ఉండటానికి ఇష్టపడతాను. అవేం మాటలమ్మా? అంతే. పాస్ అయి వెళ్ళిపోవడం కన్నా ఫెయిల్ అయి ఎప్పటికీ మీతో ఉండిపోవడమే నాకు ఇష్టం. ఓకే ఓకే. Hey, come on friends. You are looking beautiful. Idiot. వెరీ బ్యాడ్. ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ లో జాయిన్ అవుదాం అంటే నువ్వు వేరే గ్రూప్ లో జాయిన్ అవుతావా? గ్రూప్ వేరైతే ఏంట్రా, కాలేజ్ ఒకటేగా. టంబో. ఏంట్రా సినిమాల్లో కాలేజ్ అంతా కలర్ఫుల్ గా ఉంటుంది, ఇక్కడేంట్రా అంతా బ్లాక్ అండ్ వైట్ గా ఉంది? కలర్స్ లేకపోవడం ఏంటి మామ, ఫుల్ కలర్స్ కనిపిస్తుంటే. కాలేజ్ కి రాగానే కలర్స్ గురించి మొదలెడతారా? యూజ్లెస్ ఫెలోస్. నువ్వేంట్రా తాత అలా మొగం పెట్టావు? మీ అందరికి కలర్స్ కనబడుతున్నారా? నాకు మాత్రం అన్ని ముళ్ళే కనిపిస్తున్నాయి. అటు చూడండి రా. ఎందుకైనా మంచిది మనం ఫస్ట్ క్లాసెస్ కి వెళ్ళిపోవడం బెటర్. చలో బాయ్. ఏరా కళ్ళు కనిపించట్లేదా? హలో, కళ్ళు బానే కనపడుతున్నాయి. ఇంతకీ ఫస్ట్ ఇయరా పాపా? హాయ్ స్వీటీ. హలో బ్యూటీ. హలో. ఏమైంది రే? మన లైలాకి అప్పుడే మజ్ను కూడా రెడీరా. మైండ్ యువర్ లాంగ్వేజ్. నీ పేరేంట్రా? సిద్ధు. బాయ్, యువర్ యాక్టింగ్ టూ స్మార్ట్. ఐ థింక్ ఐఎమ్ స్మార్ట్. ఎరా దమ్ము కొట్టి అలవాటు ఉందా? లేదు. ఏంటి అలవాటు లేదా? అయితే ఇప్పుడు తాగు. లైటర్. టేస్ట్ బాగుంది. ఏ బ్రాండ్? అమ్మాయిలు ఉన్నారని ఫోర్స్ కొడుతున్నావా? షట్టిప్పరా. ఫిజికల్ ర్యాగింగ్ వద్దు. ఏంటి సీనియర్ నేను చెప్తాను రా, షట్టిపో. ఇక్కడ లేడీస్ ఉన్నారు, బాగోదు. చూడాలంటే పక్కకి రా, చూపిస్తా.
సిద్ధు, ఈ గొడవలు మనకొద్దు. పద వెళ్ళిపోదాం. ఏం లవ్వేనేది. వదలండి. ఏ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఫస్ట్ ఇదా కాలేజీలో చేరావలేదో గొడవలోకి దిగావా? మీ ఇద్దరిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఐ వాంట్ సీ యువర్ పేరెంట్స్. కమాన్ డిస్పర్స్, గో టు యువర్ క్లాసెస్. వెళ్ళండి. వదరా. ఏంట్రా మామ, ఫస్ట్ డే నీళ్ళు అయిపోయింది. అయ్యో బ్లడ్. ఆగు. అవునరా, స్కూల్లో ఉన్నప్పుడు టైలర్ అంకుని గార్డియన్గా తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తాంరా? ఈ పేటకు నేనే మేస్తిరి, ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి, కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు కస్తే నేనే నేనే. ఎవరు చూడలేదు కదా. నేను చూసేగా ముఠా మేస్త్రి గడ్డ పేసుకొచ్చి మూటలా పడిపోయింది బస్సు. ఇది పడిపోవటం కాదురా బచ్చా, జంపింగ్ చేసా. ఇది చిరంజీవి స్టైల్. యు సీ అనదర్ స్టైల్. ఇది ఇలా రోజుకో చిరంజీవి గడపలు వచ్చారనుకోండి, ఏ బిష్కా ఏదో రోజున హోటల్ అమ్మేసి కప్పులు కడుతూ బతకాల్సి వస్తుంది. ఏది ఫేస్ వస్తా టర్నింగ్ ఇచ్చుకో. ఎరా కప్పులు కడుకోవాలా? ఏదో రోజు ఈ చిరు ఆ చిరు సినిమాలో చిరు వేషం అయిపోతాడా? అది నువ్వు చూడకపోతావా? ఆ? అయ్యప్ప. ఉమ్? ఉమ్. ఉమ్? హాయ్ యంగ్ మ్యాన్. హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏయ్, ఆడ మాటలేకో బిల్ తక్కువ, ఇలా ఆర్డర్ తీసుకో. అబ్బబ్బబ్బబ్బ బాబాయ్, చించి టాకాలేసావు. ఏం గెటప్, ఏం బిల్డప్. నిన్ను ఇలా చూస్తుంటే అచ్చం చిరంజీవి ఫోటోకి ఫోటో స్టార్ట్ కాపీలా ఉన్నావు. ఆయ్. ఒక గుండా, ఒక దొంగ, ఒక ఖైదీ, ఒక అంతొద్దు, హిట్లర్. ఇది కరెక్ట్. నీ స్టైలే వేరు బాబాయ్. నీ మనసు కూడా వేడి వేడి దోశ మీద వేసిన వెన్నెలాగా కరిగిపోతుంది. ఆహా. దోశ అంటే గుర్తుకొచ్చింది బాబాయ్. ఆయ్. కడుపులో పిల్లులు పరిగెడుతున్నాయి. అర్జెంట్గా ఒక పేపర్ దోశ పంపించు. ఉమ్. మ్మ్. ఆ, వేడిగా ఉండాలి, పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండాలి, మ్మ్. వేడిగా ఉండాలి. మ్మ్. ఉమ్. రైట్, వెళ్ళి కూర్చో. తొందరగా. పేపర్ దోశ. హాయ్. ఉమ్. బాబాయ్. చిరంజీవ చిరంజీవ. దోశ అందులో లేదు, ఇంతకుముందు తిన్నావే ఆ బిల్లులు. ఇదేంటి బాబాయ్, వెన్నపూస కారపూస అయిపోయింది. ఓరి ఎర్రిపూస వెన్నిపూస ఇరుగుతుంది, ముందు బిల్లు కట్టు. కూర్చో. ఆ? ఏమనుకుంటావు నా గురించి? ఏమనుకోవట్లేదు. ఏదో రోజు ఏఆర్ రెహమాన్ పిలవచ్చు. ఆహా. నేను పెద్ద సింగర్ అవ్వచ్చు. అబ్బా. మన చిరంజీవి గారి పిక్చర్ లో పాడొచ్చు. ఆహా. నేను కారు కొనొచ్చు, దాంట్లో నిన్ను షికారు తీసుకెళ్ళొచ్చు, వెళ్ళి దోశ తీసుకురా. చేయబోదురా, ఈ తొక్కల మాటలు నా దగ్గర వద్దు. తిన్నదానికి ముందు బిల్లు కట్టు. ఓకే? చిరంజీవి ఫ్యాన్వి, కొంచెం కూడా త్యాగం లేకపోతే ఎలా? ఒక చెల్లి పెళ్లి కోసం ఆ? తన కిడ్నీనే దానం చేసిన ఒక విజేతను గుర్తు తెచ్చుకో. తమ్ముళ్ళ భవిష్యత్తు కోసం తన సుఖాన్ని త్యాగం చేసిన అన్నయ్యని గుర్తు తెచ్చుకో.
ఊరి జనం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఇంద్రసేనారెడ్డిని గుర్తు తెచ్చుకో. అలాంటి ఆదర్శమూర్తి అభిమానమై ఉండి ఆకలేసిన అనాథకి 1/2 డజన్ దోశలిచ్చి 60 సార్లు బిల్లు అడుగుతావా? నో, అది కాదు నాన్న. నాకు ఈ దోశ వద్దు. నాన్న నీకు దోశ ఒకటే కదరా, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, మినపట్టు, ఇడియాపం, ఊతాపం, పెసరట్టు, ఉల్లట్టు, మామట్టు. Excuse me? ఎవరాడు? ఇక్కడ చిరు ఎవరండి? చిరు స్కానర్కి వచ్చి చిరు ఎవరని అడుగుతావా? ఎప్పటికి నువ్వెవరు? సారీ సిద్ధార్థ్, నాకు డాడీ కావాలి. డాడీ సారీ, కాల్ షీట్ ఖాళీ లేదు. డాడీ కోసం వచ్చినావు బాబు. ఈ అన్నయ్య తీసుకెళ్ళు. నేను ఈ నీకు పవన్ కళ్యాణ్, ఆయన నీకు చిరంజీవి. ఈ నీ కాలేజీలో సస్పెండ్ చేశాడు, రైట్? హలో అన్నయ్య. దోశ పంపిస్తాలే. రేయ్ అర్జెంట్ గా పేపర్ దోశ. అన్నయ్య, మిగతావన్నీ పార్సల్ చేసి పంపించు. అరే నీ స్నేహం వద్దు. పంపిస్తా. ఎక్స్క్యూజ్ మీ. నీ కోసం వెయిటింగ్ అన్నా. ఒక్క నిమిషం. Follow me. గార్డియన్ అనగానే సరిపోదండి, అప్పుడప్పుడు గడ్డి కూడా పెట్టాలి. ఎస్, గడ్డితో పాటు కుర్తి కూడా తాగించి తీసుకొచ్చా. ర్యాగింగ్ చేయటం నేరం తెలీదా? ఫోన్లేండి, ఇంకోసారి ర్యాగింగ్ కానీ చేస్తే మీరే పోలీస్ రిపోర్ట్ ఎదురుగా. ఎందుకు ఇంత టెన్షన్ బ్రదర్? మనం వెళ్తున్నది పెళ్లి చూపులు కాదు, ప్రిన్సిపాల్ దగ్గరికి. ఇప్పుడు నీ ప్రిన్సిపలే ఒకప్పుడు నాకు ప్రిన్సిపల్. ఆయనకు నిజం తెలిస్తే మళ్ళీ 2సారి సస్పెండ్ అవుతా. అర్థమైందా? రా రా రా. నమస్కారం సార్. రావేను, కూర్చో. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇక్కడ? నేను ఎవరో నీకు తెలీదు, సైలెంట్ అయిపో. నువ్వేంటి ఇక్కడ? నిజానికి ఇందులో మా సిద్ధు తప్పేం లేదు సార్. ర్యాగింగ్ చేయడం తప్పు అన్నందుకు అభిజిత్ గొడవకు దిగాడు. ఓకే, నువ్వు క్లాస్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నువ్విక ఇంటికి వెళ్ళొచ్చు. వాట్? అదేంటి సార్, గార్డియన్ నేను చెప్తున్నాను కదా, ఇంకోసారి అలా జరగదులేండి. మీరు గార్డియన్, వీడో మేనల్లుడు. మీకో సంగతి తెలుసా? ర్యాగింగ్ని సపోర్ట్ చేయటం కూడా నేరమే. వీడితో పాటు మీరు కూడా లాకప్లో ఉంటారు. అంటే ఖైదీ నెంబర్ 76 గెటప్ పర్మనెంట్ గా ఉండిపోతా సార్? వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను వెళ్తాను సార్, ఇంకెప్పుడు రాను. షిట్, నన్ను సస్పెండ్ చేస్తే నీకేమవుతుందో తెలియదా? చూడు, ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. నాకు చెప్పడానికి నువ్వెవరు? అయినా నా పర్సనల్ మ్యాటర్స్ అన్నింట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావేంటి? తమ్ముడు, ఇలాంటివన్నీ దాటొచ్చిన వాడిని. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. నువ్వు వెళ్ళరామ్మా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాను. ఏం డాడీ మీరు ఎప్పుడు ఇంతే, ఇక్కడి వరకు వస్తారు, గుళ్ళోకి రారు. నీకు తెలుసు కదమ్మా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి దేవుడికి నమస్కరించాలంటే నా వల్ల కావటం లేదు. నువ్వు వెళ్ళిరా ప్లీజ్. అలాగే. దీపం వెలిగించు. ఏంటమ్మా, నేనేమన్నా అమ్మాయినా? నీకు మంచి కాలేజీలో సీట్ వస్తే పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. వెలిగించు. ఇటిల్లింది. ఏయ్, కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? కళ్ళు తెరుచుకొని చూస్తూ నువ్వేం చేస్తున్నావు? ఆంటీలకు సైట్ కొడుతున్నావా? వెళ్ళవయా. యూస్లెస్ ఫెలో. సిద్ధు, ఏం చూస్తున్నావురా? పద.
వెళ్దామా డాడీ? రామ్. సరిమపాస్వరములే పలుకనా మనసులు తపనలే తెలుపనా. అబ్బా డిస్టర్బ్ చేయకండి. సినిమాలో పాటకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఓ మ్యూజిక్ డైరెక్టర్ నాకు బాగా తెలుసు. మంచి చూడు రాగానే నేనే ఫోన్ చేస్తాను కదా. మాటిమాటికి డిస్టర్బ్ చేయకండి. నువ్వు కానివయ్యా, మాటిమాటికి ఎందుకు డిస్టర్బ్ అవుతావు? నేను వింటూనే ఉన్నానుగా. ఓకే సార్. సరిమపాస్వరములే పలుకనా. హలో, చెక్కొద్దండి, క్యాష్ పంపించండి, లేకపోతే నేను మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతాను. నువ్వు కానివయ్యా. ఓకే సార్. సరిమపాస్వరములే పలుకనా. అబ్బా ఆపోయా ఆపు. ఏం లిరిక్ అయ్యా ఇది? ట్యూన్ బాగోలేదు, లిరిక్ బాగోలేదు, గొంతు అంతంత మాత్రంగా ఉంది. ఈ మాత్రం పాట పాడేవాళ్ళు మా కోరస్ లో చాలా మంది ఉన్నారు. నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. నీలాంటి టేస్ట్ లెస్ ఫెలో దగ్గరికి రావడం సంగీతాన్ని అవమానించినట్టు. నువ్వు నీ టేస్ట్ నీలాంటి వాడి ఇండస్ట్రీకి డిస్టర్బెన్స్ రా. వీడెవడరా టోటల్ గా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయాడు. హాయ్. హాయ్. ఏం బ్రదర్, డిస్టర్బ్ చేశానా? ఈ డిస్టర్బెన్స్ ఎంత? టోటల్ సంగీత ప్రపంచమే నన్ను డిస్టర్బ్ చేసింది. ఏమైంది? నా కలల్ని కత్తిరించింది, నా ఆశల్ని అడియాసలు చేసింది. ఆవేశం ఎక్కువై అర్థం తక్కువైంది కదా. అసలు ఏమైంది బ్రదర్? ఏం లేదు బ్రదర్, మన టాలెంట్ను గుర్తించేటంత టాలెంట్ ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు అంత టాలెంటెడా? ఏ ఏంటి ఇక్కడికి వచ్చావు? నా ఇన్స్పిరేషన్ దగ్గరికి. ఏంటో, ఎనీవే నీ పాటతో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు బ్రదర్. ఏదో ఒక రోజు డెఫినెట్గా నువ్వు సినిమా ఇండస్ట్రీని ఊపు ఊపేస్తావు. నీలో ఆ టాలెంట్ తపన ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. బాయ్ బాయ్. Friends, you know, I have so many girlfriends and affairs. But Sandhya, ఆమె సింప్లిసిటీ నన్ను సింపుల్గా అట్రాక్ట్ చేసిందిరా. కానీ మామ, సంజయ్ ఒకప్పుడు నీ క్లాస్మేట్, ఇప్పుడు సీనియర్ అనుకో. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నిన్ను మాత్రం కేర్ చేయట్లేదే. రే, ట్రూ లవ్ అంటే అంతేరా, ఇట్ టేక్స్ టైం. నీ లవ్ సంగతి ఎవరికి తెలియదు బాసు. కాలేజీ క్యాంపస్ లో స్టార్ట్ అయితే గెస్ట్ హౌస్ బెడ్రూమ్ లో ఎండ్ అవుతుంది. రే, సంధ్యని నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను చాలాసార్లు చెప్పాను. ఇంకొకసారి కామెంట్ చేసావో. హాయ్ సంధ్య. హాయ్. హే, క్లాస్ అయిపోయిందా? చా, ఫూలిష్ క్వశ్చన్. ఏయ్, నువ్వు నా ముందుంటే నేనేం మాట్లాడుతావు నాకే అర్థం కాదు. నువ్వు వచ్చావంటే క్లాస్ అయిపోయినట్టేగా. ప్లీజ్ కమ్, లెట్స్ హ్యావ్ టీ. నో థ్యాంక్స్. అదేంటి సంధ్య, నేను నీకోసం 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను, నువ్వు నా కోసం 3 minutes స్పేర్ చేయలేవా? మీకు ఇంతకు ముందే చెప్పాను కదండి, మీరు ఇలా వెంట పడడం, టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదని. హాయ్. హాయ్. ఏంటి ఇంత లేటు? ఐఎమ్ సారీ. లెట్స్ గో. హాయ్. హాయ్. టేక్ ఇట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. ఎనీ టైం. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒక మాట అడగనా? ఒక మాట ఏంటి? 2 మాట్లాడండి. ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీకు ఇన్ని బాధలుండి కూడా ఈ నవ్వులు ఎక్కడవండి? అవి నా రూమ్ ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ నుండి. మీకు కావాలా? 50% డిస్కౌంట్. అమ్మయ్యా, నవ్వేశారు, ఓ పని అయిపోయింది. ఇంతకీ మీరు సమాధానం చెప్పనే లేదు. ఓ అదా, నిజం చెప్పమంటారా? చెప్పండి. మీరే. నేనా? బాబు, చంపేత్తంతే ఏమనుకుంటున్నావు? అరే, మన ఎస్పీ జాక్సన్ వచ్చాడు. నువ్వు వెళ్ళి 2 పేపర్ దోశ పట్టురా. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి కౌంటర్లో కూర్చో. చూడండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని లైట్ గా తీసుకోవడమే లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. రైట్. 1 minute. ఈ ఖైదీ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ కాదు, మమతల బందీఖానాలో ఉన్న మంచి ఖైదీ.
మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తా. థ్యాంక్ యూ. చిరు అండ్ 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం, వీళ్ళ రిలేషన్షిప్ ఏమిటో అర్థం కావడం లేదే. యూర్ రైట్. ఈ కాలం పిల్లలు ఈ రోజు కలిస్తే హాయ్ అంటారు, రేపు కలిస్తే లవ్ అంటారు, 3 రోజు బాయ్ అంటారు. వాళ్ళేంటో వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో ఈ ఖైదీకే అర్థం కాలేదు. నీకే అర్థం అవుతుంది. ఫ్లవర్స్ అమ్ముకోరా గూట్లే. కాక్రోచ్ అండి. అయ్యో, I'm really sorry. వీళ్ళ కోల రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈడేం చూస్తుండ్రా? కాక్రోచ్. ఇలా అయితే లాభం లేదురా, ఇంకో మేల్సిందే. ఏమైందిరా మీకు? ఎందుకు నన్ను కొడుతున్నారు? మాకేం కాలేదు కానీ ఇంతకు నీకేమైందో చెప్పు ముందు. ఐఎమ్ ఇన్ లవ్. ఎవరితో? కాక్రోచ్తోనా? ఏంటి జోకా? ఎవర్రా అమ్మాయ్యా? అదేరా, గుళ్ళో చూసిన అమ్మాయి. మాట్లాడావా? లేదు. ఇంతకీ ఏ కాలేజ్? తెలీదు. పోనీ ఎక్కడ ఉంటుందిరా? తెలీదురా. మరేం తెలుసు? 36, 24, 36. ఊర్మిళ లాంటి ఫిగరు, ఐశ్వర్య లాంటి కళ్ళు, భూమిక లాంటి నవ్వు. ఐ థింక్ ఐఎమ్ ఫాలింగ్ ఇన్ లవ్. బ్రదర్, డోంట్ ఫాల్ ఇన్ లవ్, రైజ్ ఇన్ లవ్. రే 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 రే, ఎందుకు రావండి అనవసరంగా రెచ్చగొడతారు? అందమైన ఫేసు ఫిగరు అని ఎక్స్టర్నల్ బ్యూటీని చూసి ప్రేమలో పడితే అది నిజమైన ప్రేమ కాదురా. ఒరే తాత, అందరూ అందాన్ని చూసి లవ్ చేస్తారా? కానీ అది ఎవరు ఒప్పుకోరు. నేను ఫ్రాంక్ గా బోల్డ్ గా చెప్తున్నాను, నేను ఆ అమ్మాయి ఫేస్ ఫిగర్ చూసి లవ్ చేస్తున్నాను. అయితే పార్టీ ఎప్పుడు మామా? వి వాంట్ పార్టీ. రేపు చిరుస్ కార్నర్ లో. కొత్త బ్యాచ్ రా మామా. నేను గుళ్ళో చూసింది ఈ అమ్మాయినేరా? అవునా? రే అట్లయితే రెడ్ నాదే రే. ఆ బ్లాక్ నాదే. ఏంటి బాబు ఇదంతా? ఏంటి బాబు, లవ్వా? ఏమండి వేణుగారు? అరే మీరేంటి ఇక్కడ? గుడికొచ్చాను. మీరు? నా తలరాతను పరీక్షించుకోవటానికి నా పాటల్ని టిప్స్ కంపెనీకి పంపిస్తున్నాను. ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళండి, మీ కోరిక తీరుతుంది. నిజమా? మీ కోరిక తీరకపోతే అప్పుడు అడగండి. ఎవరిని? దేవుణ్ణా? కాదు, నన్ను. మీకు దేవుడి మీద అంత నమ్మకమా? అవును. అయితే మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను. అయితే పదండి. ఉండేవాళ్ళు ఎక్కడ కూర్చావు శాపముళ్ళు ఇంకా చెట్టుకెళ్ళు. గుచ్చుతారా ముళ్ళు? నీకు ముళ్ళు, నాకు ముళ్ళు. 2 రాష్ట్రాలు గడగడలాడించిన నన్నే గడగడలాడిస్తావా? ఏం కళ్ళు కనిపించట్లేదా? కనీసం గంటైనా కొట్టచ్చు కదా. కంటెంట్ కొట్టేది మొత్తం సైకిల్తోనే కొట్టాను. సరే దెబ్బతిందా రా, నా సైకిల్ ట్రీట్మెంట్ చేయిస్తాను. సరే, నువ్వు తాగున్నావు కాబట్టి నేనే సైకిల్ నడుపుతా, నువ్వు వెనక కూర్చో. సరే, ఇది పట్టుకో, కొంచెం జరుగు. కూర్చో. రెడీయా? ఈ తాగుడు ఎందుకన్నా ఆరోగ్యంగా రావి వేసుకోండు. అసలే మీ ముఖ్యమంత్రి చెప్తుండు తాగద్దని.
ఏడు అర్రే అన్నో ఓనా యువర్ ఆల్ రైట్ ఫుల్ ఆల్ రైట్. నువ్వు ఆపకుండా సైకిల్ తొక్కుతూనే ఉండు, నేను హ్యాపీగా కూర్చొనే ఉన్నాను. ఏంటి ప్రొసీడు? అయినా కరానా మొగడు చిరంజీవి మాదిరిగా ఉన్నావు. ఏందన్న ప్రాబ్లం? నా ఆశలన్నీ అడే ఆశలు అయిపోయినాయి. అసలు ఏం జరిగిందన్నా? చిరంజీవి సినిమా సెలక్షన్ కి రమ్మన్నారు. వెళ్ళా. చిరంజీవి లాగా డైలాగ్ చెప్పగలవా అన్నారు. చెప్పా. ఆహా ఓహో సేమ్ చిరంజీవిలో చెప్పా. చిరంజీవిలో డాన్స్ చేయగలవా అన్నారు. వేసా. అయ్యి బాబు సూపర్ అన్నారు. చిరంజీవిలో ఫైటింగ్ చేయగలవా అన్నారు. అక్కడ కుర్చీలన్నీ ఎరగొట్టింది. అరే అరే అరే, ఇంత టాలెంట్ నీకు వేషం ఇచ్చి ఉండాలి. ఒక చిరంజీవి ఉండగా ఇంకో చిరంజీవి మాకెందుకని తూర్పు తిప్పి బ్యాక్ లో పడేళ్ళు కొట్టారు. ఇక్కడికి వచ్చి పడ్డా. నువ్వు బాధపడకు. 2 రాష్ట్రాలను గడగడలాడించిన నేను ఇండస్ట్రీని గడగడలాడించైనా గానీ నిన్ను పెట్టి ఠాగూర్ పార్ట్ 2 సినిమా తీస్తా. ఆనందంలో ఒక బుల్లెట్ బలవాడివే బాబు, పేలుద్దా? కూర్చో. రెడీ. రామారెడ్డి స్టూడియో తీస్తే తీయాలిరా ఠాగూర్ పార్ట్ 2 తీస్తే. 2 రాష్ట్రాలను గడగడలాడించిన నన్నే మీ ఇండస్ట్రీ గడగడలాడించింది నాయనో. దీనికన్నా నా జంగలే బెటర్ నాయనో. దేవుడు నేను పోతా, మా జంగల్ పోతా. నా గంధం చెక్కలే బెటర్. నేను వెళ్ళిపోతున్నా. రోజు ఈ టైంకి వచ్చేస్తుంది, ఇవాళ ఇంకా రాలేదేంటి? చచ్చా. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నావురా కాలేజ్ ఎగ్గొట్టి? ఫ్రెండ్ హౌస్. ఫ్రెండ్ హౌసా? ఇదేంటి? ఎక్స్ప్రెషన్ కార్డ్, ఐ మీన్ గ్రీటింగ్ కార్డ్. ఫ్రెండ్ బర్త్డే డాడ్. ఎక్స్ప్రెషన్స్, గ్రీటింగ్ కార్డ్. గివ్ ఇట్ టు మీ. ఐ ప్రపోజ్ మై లవ్ టు యూ. ఇదా నువ్వు చేసేది? లెట్స్ గెట్ టుగెదర్ ఫర్ ఎవర్. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఇదా నువ్వు చేసేది? ఇస్ దిస్ వాట్ ఐమ్ స్పెండింగ్ మనీ ఫర్? ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్? Damn it. 21, 22, ఏంట్రా ఈ మధ్య మన సిద్ధుగాడు క్లాసులకు ఇంత రెగ్యులర్ అయిపోయాడు. 25. సార్ కిషోర్ వాళ్ళ ఇంటి నుంచి పోను, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలట. అటెండెన్స్ అయిన తర్వాత అంటే ముందరే వచ్చామంటారు పిచ్చోడా. Stupid fellow. Sit down. 26, 27. సార్ Siddharth. Where is Siddharth? Why are you so irregular? Siddharth? Where is Siddharth? ఎవరు చెప్పారు ప్రాక్టీస్ సిద్ధార్థకు? ఎవరు చెప్పారో చెప్పే వరకు ఈ రోజు నేను క్లాస్ తీసుకోను. సారీ వెయిట్ స్మాల్ చేంజ్ ఇన్ స్టేట్మెంట్. ఎవరో చెప్పే వరకు ఈ రోజంతా క్లాస్ తీసుకుంటాను. సార్ నేను కాదు సార్, వీడ్ సార్. నేను కాదు సార్, వీడ్ సార్. వీడ్ సార్. ఆడు సార్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఆ సిద్ధుగాడు వాళ్ళు మన క్లాస్ పోయిందిరా. అవునరా. ఇక్కడ నో స్మోకింగ్ సార్. సిగరెట్ అమ్మేచట సిగరెట్ తాగొద్దంటావేంట్రా బాబు? కండోమ్స్ కూడా అమ్ముతాను. ఇక్కడే వాడేస్తావా? ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా బాబు? మీరు తాగే సిగరెట్ పోగా సగం నేనే పీలుస్తున్నాను. మామా వీడి పైసలు వీడికి ఇచ్చేరా. సార్ 2 రూపీస్ కదా, 1 రూపీ ఇచ్చారేంటి? ఆడు కొన్న సిగరెట్ లో సగం బాగు నువ్వు పీల్చావు కదా, లెక్క సరిపోయిందిలే. సిద్ధురా ఎక్కడ కూర్చుండు? హాయ్ సిద్ధు. హాయ్ సిద్ధు. రే మామ ఇవాళ క్లాస్ పోయిందిరా. ఏరా డాన్స్ స్కూల్ దగ్గర కూర్చున్నావు, డాన్స్ ఏమన్నా నేర్చుకున్నావా? అది కాదురా, ఐసు ఇక్కడికి డాన్స్ నేర్చుకోవడానికి ఒంటరిగా వస్తుంది. అబ్బా 100 ఏళ్ళరా మావా. నాకా? నీకు కాదు, ఐషు అన్న ఐషు వచ్చేసింది. ఐసునా? వచ్చేసింది మామ. చెప్పే మామ. వెళ్ళమంటారా? భయంగా ఉందిరా. Sorry. I'm really sorry.
మంచి అవకాశం వచ్చి చెప్పాల్సిందిరా. చెప్పడం ఈజీ, చేయడమే కష్టం. ఓన్లే మామ, ప్రాబ్లమ్స్ పీపుల్స్ కాకపోతే యాపిల్స్కి వస్తాయా? బీ కూల్. ఏం పర్లేదురా, ఇలాంటి అవకాశాలు నాలుగైదు వచ్చినాయి అనుకో, నువ్వు చెప్పక్కర్లేదు, ఆమె వచ్చి ఐ లవ్ యూ అని వస్తుంది. యాపిల్ ట్యూషన్ చేయాలి జరగమ్మా. బాలే చాలు బాలే. నో 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 రేయ్, నువ్వు ఉండరా. కూల్ కూల్. రేయ్, కాస్త మెల్లగేరా. అర్థమైంది. 2 గంటల నుంచి వీడియో బ్యాటింగ్ చేసి చంపేస్తున్నాడు. బ్యాటింగ్ కాదురా, లైటింగ్. సిద్ధు ఏమైందిరా? సిద్ధు బాల్ తగలరా చోటు తగిలినట్టుందిగా. ఓన్లే మామ, ప్రాబ్లమ్స్ పీపుల్స్ కాకపోతే యాపిల్స్కి వస్తాయా? నువ్వేంట్రా? పివిలియన్ నుంచి మెడికల్ హెల్ప్ కోసం పిలుస్తున్నాడు రా. పదండి రా, ఆడండి. బాల్ కొట్టింది తమరేనా? 6 సార్. అక్కడ నా గ్లాస్ పగిలిపోయింది. డబ్బులు ఎవడెత్తాడు? రేపిస్తే సరిపోతుందా? గ్యారంటీ ఏంటయా? ఆ అమ్మాయి నాకు తెలుసండి. తెలీదంట. తెలియదంటుంది. డబ్బులే. కొంచెం ఈ బ్యాట్ పట్టుకుంటారా? ఆ. అయ్యి బాబోయ్. ఏంట్రా చెత్త కుండీలో కూర్చొని క్లాస్ ఎగ్గొట్టి కలలు కంటున్నావు అంటే కొంపదీసి లవ్ కేసా? అబ్బో, ఆ సిగ్గుతుడు ఇంతకు నేను వరించిన అమ్మాయి ఎవర్రా? ఆమె పేరు ఐషు. ఆమె కళ్ళు మీనా లాంటి కళ్ళు, నిషా కళ్ళు అచ్చం ఐశ్వర్యరాయ్ కళ్ళలా ఉంటాయి కదూ. ఆమె నవ్వు ముత్యాలు నేల రాలినట్టు భూమిక నవ్వులా ఉంటుంది కదూ. టోటల్ గా ఊర్మిళ ఫిగర్ లా ఉంటుంది. 36, 24, 36. నథింగ్ లెస్ నథింగ్ మోర్. షాకా? నువ్వెప్పుడు చూసావు? అస్సలు చూడలేదు. ఆమెను చూడకుండానే ఆమె గురించి ఎలా చెప్పగలిగావు? నీ వయసులో ఉన్న ప్రతి హీరోకి ఏ అమ్మాయి అయినా హీరోయిన్ లానే కనిపిస్తుంది. ఇంత ఎక్స్పీరియన్స్డ్ లెవెల్లో మాట్లాడుతున్నావు. ఎవరైనా ప్రేమించావా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ సెకండ్ సైట్. అబ్బబ్బా, ఫ్రెండ్షిప్, ఇన్స్పిరేషన్లు ఇవన్నీ మనకి బౌన్సర్లే. మంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆల్ ది బెస్ట్. సో ఫైనల్లీ సిద్ధు ఇస్ బ్యాక్ టు స్టడీస్. ఏంటి తెగ చదివేస్తున్నట్టున్నావు? చదువుకుంటున్నానా? నీ మొహం రాస్తున్నాను. ఏంటి నాయనా? రేయ్, ఐసుకు చెప్పలేను నా ఫీలింగ్స్. ఈ లెటర్లో రాస్తున్నాను. ఇది రాసే టైం కాదు, చదువుకునే టైం. ఎగ్జామ్స్ కి. వాట్? ఎగ్జామ్సా? ఓ, ఒరే సిద్ధు, 81% వస్తేనే టైగర్ గాండ్రించింది. ఇప్పుడు ఏంట్రా మన పరిస్థితి? క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా ఆన్సర్ రాసేస్తున్నావు ఏంటి? మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అయినా ఇవ్వక ముందైనా నేను రాసే రామ్కోట్ ఇదే సార్. ఏంటిది? సారీ సార్. సార్ ప్లీజ్. వాట్ ఈస్ దిస్? సార్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్ సార్. యూ ఫస్ట్ కమ్ అవుట్. సార్ ప్లీజ్ సార్. కమ్ సార్. హలో, నేను సిద్ధుబాబు వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నానండి. మా బాబు కానీ వచ్చాడా ఏంటి? అక్కడ కూడా రాలేదా? అమ్మా, ఎక్కడ ఫోన్ చేసినా రాలేదంటున్నారు. వీడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే వీడు జేబులో చిట్టీలు పెట్టుకుంటాడా? అసలే అబ్బాయి ఇంటికి రాలేదంటుంటే మధ్యలో మీరేంటండి? వచ్చారా బాబు? రండి. ఏంటి
ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా? అర్ధరాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోతే ఏ తల్లిదండ్రులకు నిద్ర వస్తుందిరా? అమ్మ నాకు నిద్ర వస్తుంది. ఆగో, 81% వస్తేనే చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడిని. అలాంటిది ఎగ్జామ్స్ లో సస్పెండ్ అయి వస్తావా? షేమ్ ఆన్ యు. ఫోన్లేండి, తర్వాత మాట్లాడుకుందాం. సిద్ధు, నువ్వు వెళ్ళు. ఆగరా, తాగొచ్చావా? నిన్నే అడిగేది, తాగొచ్చావా? అవును, తాగొచ్చాను తప్ప నన్ను ఇంకా చిన్నపిల్లడు అనుకుంటారా? ఈ ఏజ్ లో ఇదంతా మామూలే. అయినా నా బాధలు నాకుంటాయి, మీకేం తెలుసు? ఇదేదో పెద్ద నేరమో ఘోరమైనట్టు మాట్లాడతారేంటి? ఏ, మీ ఆయన ఇంట్లో తాగట్లేదా? నన్నే ఎందుకంటారు? నువ్వెంత, నీ వయసు ఎంత? నన్నే అనంత ఎదిగావా? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? కొట్టండి, మీరు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు. అదేంటని అడిగితే ఇంకా పెద్ద తప్పు. ఇది ఇలా జైలా. ఛీ! మీకు చెప్పేంత పెద్దవాడిని కాకపోయినా ఓ చిన్న మాట చెప్తాను, వినండి సార్. భుజాల దాకా ఎదిగిన కొడుకుని స్నేహితుల్లా చూసుకోవాలి తప్ప చేయి చేసుకోకూడదు. మీరెళ్ళి అబ్బాయిని తీసుకురండి, భోంచేద్దాం. సారీరా, ఆవేశం ఆపుకోలేకపోయాను. ఫీల్ అవ్వకు, జరిగింది ఏదో జరిగిపోయింది. లెట్ us be ఫ్రెండ్స్. సరే, లైఫ్ అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న హర్డల్స్ వస్తూనే ఉంటాయి. 1 year పోతే పోయింది. పాజిటివ్గా తీసుకోవాలి. రా, ముంచేద్దాం రా. రే, 13 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేని యాపిల్స్ లాగా ఒకే క్లాస్లో కలిసి ఉన్నాం. కానీ ఈ రోజున ఒక్కడే మా నుండి విడిపోయావు. మాకు చాలా బాధగా ఉందిరా. ఆపండ్రా మీ నాటకాలు. నాటకాలా? అవును, నాటకాలే. నేను ఫెయిల్ అయినందుకు పెద్ద ఫీల్ అయిపోతున్నారే. అసలు ఎందుకు ఫెయిల్ అయినా ఎవరైనా ఆలోచించారా? చదువుదే ఉందిరా. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. కానీ నా లవ్ గురించారా నా బాధ అంతా. ఒరే, మంచి ఫ్రెండ్స్ కన్నా మనసున్న ఫ్రెండ్స్ ఉండాలిరా. నీలాంటి వాడే అమ్మ కొట్టినందుకు కాదు గాని ఆంటీ నవ్వినందుకు ఏడ్చాడట. అరే, నువ్వు నీ లవ్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దానికి మేమంతా ఏం చేస్తాం రా? ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారు. యు ఆర్ రాంగ్. డేర్ టు లవ్, కేర్ టు ఎక్స్ప్రెస్ ఇట్. లవ్ అంటే ఫాదర్ కి బదులుగా గార్డియన్ తీసుకెళ్ళినట్టు కాదు. ప్రేమించిన వాడే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్? రైట్. మీరు చేస్తే ఏంటి? అబ్బబ్బా, వీడెవడండి బాబు? చెప్తే వినడు, తిడితే ఏడుస్తాడు. షటప్యా. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వు శ్వాసిస్తున్నావా అని అడిగినట్టుంది. అంత భారీ డైలాగా? రిస్క్ తీసుకోవాల్సింది. ఆ, సంగీతం బండరాయినైనా కరిగిస్తుందంటారు కదా? కరిగిస్తుంది. ఇప్పుడు మీ సంగీతంతో మా సిద్ధు గారి చెలి హృదయాన్ని కరిగించండి. యా. నా టాలెంట్. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. ఏంటండి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? ఏదైనా గుడ్ న్యూసా? ఏంటో చెప్పుకొని చూద్దాం. టిప్స్ కంపెనీ నుండి లెటర్ వచ్చి ఉంటుంది. నా లైఫ్ లో మీరేనండి నా మనసుని అర్థం చేసుకుంది. సంధ్య, సంధ్య, నేను ఇష్టపడే అమ్మాయి వేరే వారితో మాట్లాడితే నాకు ఇష్టపడని తెలియదు. ఎందుకు నన్ను ఇలా హట్ చేస్తున్నావు? అభి, ఎన్నిసార్లు చెప్పాలండి మీ మీద నాకు ఉద్దేశం లేదని? బాస్, తనగా ఉద్దేశం లేదని చెప్పింది కదా, ఎందుకు అనవసరంగా వదిలే. రే, మా పర్సనల్ మ్యాటర్స్ లో ఎంటర్ అవడానికి నువ్వెవడిరా? నేనెవర్లా? కామన్ మ్యాన్ గా చెప్తున్నాను. మీ బాబు సంపాదించిన డబ్బుతో కొనుక్కోవడానికి బొలెరో కారు కాదు, కింగ్ ఫిషర్ బీరు కాదు ప్రేమంటే. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీరెవరు బాస్ మధ్యలో? లవ్ చేస్తున్నావా నన్ను కాదని?
వాడిని లవ్ చేస్తున్నావా? హ, ఎలా లవ్ చేస్తావా నేను చూస్తా. చూడు ఈ అంతు చూస్తాడండి. అది కాదు సంజయ్, వాడు నేను చెన్నై బాంబే వెళ్దామని ఏదో చెప్పాలని వచ్చాను. ఈలోగా ఎలాగా చెప్పాలి నీకు? డూ యూ లవ్ మీ? మీరు బాంబే ఎప్పుడు వెళ్తున్నారు? ఈరోజే తొందరగా వచ్చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ద బెస్ట్. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇట్ ఫస్ట్ సైట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. వన్ లిటిల్ హార్ట్స్ ప్లీజ్. థాంక్యూ. ఏ ఐషు, నీ లవ్ బాయ్. ఓ వీడేంటి పిక్చర్లో నా వెంట పడ్డాడు? పాపమే. ఓ గాడ్, ఈ లెటర్ ఇచ్చే ధైర్యం నాకు ఇవ్వు. నీ ప్రేమలో పిచ్చోడైపోయాడు. ప్రేమ? ప్రతిరోజు ఇలాంటి రోడ్ రోమియోలు ప్రేమించేస్తున్నామంటూ వెంటపడుతుంటారు. అలాగని ప్రేమించేస్తామా? ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ మీ. అయ్యో ఏమైంది? ప్రాబ్లం ఏంటి డాక్టర్? నథింగ్ టు వరీ, జనరల్ వీక్నెస్. బాగా తినాలమ్మా. కానీ ఎంత చెప్పినా వినదు డాక్టర్. ఈ కాలం అమ్మాయిలే అంత. ఎందుకైనా మంచిది ఒకసారి కంప్లీట్ గా ఎగ్జామిన్ చేద్దాం. అలాగే డాక్టర్. కరెక్ట్ టైం కాగిపోతుంది. డబ్బా బైక్. ఆపరా నా గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ఉంటుంది. సార్, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఓకే కమ్. సార్ 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 కొంచెం త్వరగా వెళ్ళండి సార్, అక్కడ ఫ్రెండ్కి ఆపరేషన్ సార్. టెన్షన్గా ఉంది సార్. సిగరెట్ ఉందా? ఏసీలో సిగరెట్ తాగకూడదు, నీకు తెలీదా? ఇట్స్ ఓకే 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 సార్, కొంచెం ఏసీ పెంచండి సార్, ఉక్కపోస్తుంది సార్. సార్ సార్ ఆపండి సార్, మా ఫ్రెండ్స్ వచ్చేసారు సార్. ఏదో కార్ వస్తుందిరా. సిద్ధున్నట్టున్నాడు. ఏంట్రా ఇంత లేటు? ఎవడ్రా మామ బక్రా? థ్యాంక్ యూ సార్. బక్రా. ఆయన ముందు అనేస్తారేంట్రా? ఏ డబ్బా బైక్ రా ఇది నీ అబ్బా. ఈ బక్రాగడ్ దొరికాడు కాబట్టి సరిపోయింది. ఇంతకీ ఐషు వచ్చిందా? ఐషు రాలేదు కానీ మన వాళ్ళంతా చిరూస్ కార్నర్ లో వెయిట్ చేస్తున్నారు. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే ఏం సార్ ఏమైంది? ఇక్కడ ఎక్కడ బాంబు పేలిందిరా? బాంబు కాదు, టైర్ పేలింది. రిక్షా ఓడి గెటప్ వేసుకొస్తే ఈ రిక్షా నాకు గాలి తీసేసింది. ఇట్స్ ఆల్ రైట్. రిక్షా ఓడి సినిమాలో చిరంజీవి గారు ప్రజాసేవ చేసినట్టు నేను కూడా ఇవాళ నుంచి చిరుస్ కార్నర్ లో ఫుడ్ అందరికి ఫ్రీగా పెడతాను. మీకు సాయం చేయాలంటే నాకు సాయం చేయండి. ఆ సిరీస్ కన్నా నాకు రాసిచ్చేయండి. ఇంకా సాయం చేయాలంటే అది ఒక స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు సార్. అంతేగాని ఈ చిరుస్ కార్నర్ ని సత్రం చేయమాకండి సార్. ఏది ఫేస్ వస్తా టర్నింగ్ ఇచ్చుకో. జీవితంలో మొట్టమొదటిసారి మంచి మాట చెప్పా. వెరీ గుడ్. లైఫ్ లో పైకి వస్తావు. మీరేమన్నా సరేరా, ఇప్పుడు మనోడు ఆ అమ్మాయి దృష్టిలో పెద్ద హీరోరా. మనోడికి ఐ లవ్ యూ చెప్పకపోతే చూడండి రా. ఉయ్యరా నోరు, నువ్వు అది తెరిస్తే నాకు పెద్ద బోరు. అరే హీరోలా వెళ్ళిపోగానే ఎవరు మనసు పారేసుకోరు.
అయితే గీతే థ్యాంక్స్ చెప్తారు, లేకపోతే స్నేహం మొదలెడతారు. దాన్ని లవ్ అనుకోవడం పెద్ద బేకార్రా. రిక్షావాడు గెటప్ప అయ్యా బాబు రిక్షావాడు. ఇప్పుడు ప్రాబ్లం, మా వాడు హీరోలాగా వెళ్ళి హీరోయిన్ కాపాడాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తుందా థ్యాంక్స్ అని చెప్తుందా నువ్వే చెప్పాలి. అది విషయం అన్నమాట. ఐ లవ్ యూ చెప్పేస్తుంది. ఇదే మంచి వెయిట్ అండ్ వాచ్. అరే ఎల్రా థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. బాయ్ బాయ్ బాయ్. బ్రదర్, ఈ రిక్షా వాడు చెప్పిందే మాట. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పకపోతే ఏంటి? నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. వెళ్ళు ఉస్కో. అయ్య బాబాయ్, ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? దేవుడా 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 దేవుడా, పరిపోతున్నా ఏంటి? ఉండు. అసలు ఏంటి ప్రాబ్లం? ఎందుకులా నా వెంటపడి నన్ను హింసిస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అలా ఫాలో కావడం పిచ్చి అనుకుంటే ఆ పిచ్చికి కారణం మీరే. నేనా? అవును, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నన్ను నేను మర్చిపోయాను, నా ఫ్రెండ్స్ని మర్చిపోయాను, మా అమ్మ నాన్ని మర్చిపోయాను, ఆఖరికి నా కెరీర్ని కూడా నేనే పాడు చేసుకున్నాను. ఇది మీరు పిచ్చి అనుకుంటే నేను ప్రేమ అనుకుంటాను. ప్రేమ? ఇలా రోజు వెంటపడితే ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? అయినా నీ కెరియర్ నువ్వు పాడు చేసుకుంటే నాకేం సంబంధం? నేనెందుకు ప్రేమించాలి? అసలు నా గురించి నీకేం తెలుసు? ఊరు పేరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనరు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో అసలు ఎవరికీ తెలీదు. అలా తెలుసుంటే నేను ఇక్కడ ఉండేవాడే కాదు. నీ ప్రేమ నన్ను ఎంత పిచ్చివాడిని చేసిందో నువ్వే చూడు. చూడు, నీతో చెప్పలేని నా ఫీలింగ్స్ చూడు. అప్పుడైనా నా ప్రేమ నీకు అర్థమవుతుందేమో. నాకు కొంచెం టైం కావాలి. రేపు కలుద్దామా? సరే, ఎన్ని గంటలకి? సేమ్ టైం సేమ్ ప్లేస్. ఓకే బాయ్. బాయ్. ఎస్ అంటుందా, నువ్వు అంటుందా? ఎస్ అంటుంది. ఒకవేళ నువ్వు అంటే ఈ బంతి 3 సార్లు వరుసగా బాస్కెట్లో పడితే ఆ అమ్మాయి రిప్లై చేస్తుంటుంది. అమ్మో వద్దు, రిస్క్ ఎందుకు? 5లో 3 టైమ్స్ పడితే చాలు. ఆల్ ది బెస్ట్ సిద్ధు. కమాన్ 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 కమాన్. స్వామి, అడగకుండానే నాకు అన్నీ ఇచ్చావు. మొట్టమొదటిసారి అడుగుతున్నాను. ఆమె కాదంటే నేను బ్రతకలేను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేలా చేయి స్వామి. ఏంటి బాబు ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమించకపోతే నిజంగానే పిచ్చోడి అయిపోతాను. మీలో ఉన్న తపను చూసైనా సరే ఆ అమ్మాయి తప్పకుండా ఒప్పుకుని తీరుతుంది బాబు. నిజమా? ధైర్యంగా ఉండండి బాబు, నా మాట పొల్లుపోదు. ఒట్టు. ఊరుకోండి బాబు, ఊరుకోండి.
ప్రేమిస్తున్నారో కళ్ళారా చూశాను. మీ తపన, ఆరాధన నన్ను బాగా కదిలించాయి. రాత్రంతా ఆలోచించాను. ఈ విషయం నాన్నగారితో కూడా మాట్లాడాను. అయినా మీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. రే సిద్ధు, ఇక్కడేం చేస్తున్నారా నువ్వు? ఏమైంది అలా ఉన్నావు? ఐశ్వర్య రాలేదా? ఐషువా? రాలేదే. అయినా ఎందుకు కంగారు పడుతున్నావురా నువ్వు? 4 అయింది, 11కి వస్తానంది. రే, ఏమైంది నీకు? ఐషు ఇక్కడికి ఏమైనా వచ్చిందా? ఐషునా? రాలేదే. ఎవరు ఎవరంటే ఐషుని కలవాలి. ఐశ్వా అదెవరు? ఇంట్లో ఎవరు లేరు, అంతా అమెరికా వెళ్ళిపోయారు. జావ్ జావ్ బాహర్ జావ్. అమెరికా వెళ్ళిందా? అమెరికా వెళ్ళిందా? అమెరికా వెళ్ళిందా? హాయ్ హ్యాన్సమ్, ఏంటి ఇలా వచ్చావు? రా లోపలికి రా. ఐషు యూఎస్ వెళ్ళిందటగా. ఎందుకు వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో నీకేమైనా తెలుసా? ప్లీజ్ చెప్పవా? వెళ్ళిందని తెలుసు కానీ ఎప్పుడు వస్తుందో ఎందుకు వెళ్ళిందో నాకు కూడా తెలియదు. ఐషు యూఎస్ నెంబర్ ఏదైనా ఉందా? యుఎస్ నెంబరా? 1 minute. ఇదిగో సిద్ధు, అమెరికాలో వాళ్ళ రిలేటివ్ నెంబర్ ఇది. ఒకసారి ట్రై చేసి చూడు. థ్యాంక్ యూ. అంత రెస్ట్లెస్ గా ఉన్నావేంటి? ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదా ఏంటి? తను అసలే అమెరికా వెళ్ళిపోయిందని నేను బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? గోల కాదిది బాలా, నా మాట వినవేలా. వేళ కాని వేళ ఏల నీకి ప్రేమ గోల. షటప్. నేను ఇంత టెన్షన్గా ఉంటే మీ అందరికీ జోక్గా ఉందా? నా లవ్ ఎక్స్ప్రెస్ చేయగానే అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది అంటే ఏంటి దాని అర్థం? నా బాధ మీరు ఎవరు అర్థం చేసుకోలేరా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను అమెరికా వెళ్తాను. ప్రేమ ఓ ఎనాఫిలిస్ దోమ, మీద వాలితే మెత్తగా ఉండును, కుడితే చురుక్కుమనును. అయినా వీడికేమైనా పిచ్చా ఏమిటి? అమెరికా అంటే అనకాపల్లి అనుకుంటున్నాడా? ఒక్కరోజు కూడా ఐషుని చూడకుండా ఉండలేనని మీకు తెలుసు. ఎనివే, నేను ఎలాగైనా అమెరికాకి వెళ్తాను. తను ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మీ ఎవ్వరి హెల్ప్ లేకపోయినా నేనే చూసుకుంటాను. అరే సిద్ధు, ఆగరా. ఓకేరా, కనీసం నువ్వు అమెరికా వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్ చేసే వరకు నువ్వు పడతావా? సూపర్, ఫెంటాస్టిక్. ఏం లొకేషను, ఏం కొండలు, ఏమి గుట్టలు. ఆహాహా, ఈ లొకేషన్ ఫ్రీ చేస్తే ఎంత బెటరు. ఎవరికి జరగండి, చూస్తే తెలియట్లేదా? సినిమా డైరెక్టర్ లా ఉన్నాడు. వెళ్ళి నీ టాలెంట్ చూపించుకొచ్చిరు. ఇంతకంటే మంచి అవకాశం రాదు. ప్రొసీడ్. ఏది లెఫ్ట్ ఇచ్చుకో. ఇదేటే డీటెయిల్స్ సౌండ్ లో పీకావు. నువ్వే కదా లెఫ్ట్ ఇచ్చుకోమన్నావు. డైలాగ్ లో పొరపాటు అయింది. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమని చెప్పా. లెట్స్ ఆఫ్, కెమెరాన్, యాక్షన్. నిజంగానే ఇతను డైరెక్టర్. ఇతని దగ్గర మన టాలెంట్ చూపించుకోవాలి. ఒరే వీరరాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ కూతురికి లవ్ లెటర్ ఇచ్చా, నీ నడుము కట్టింది బెల్ట్ అయితే, నువ్వు మగడివి అయితే రారా తెలిసేసుకుందాం. ఇది ఎవరి డైలాగ్ అన్నా? ఒరే భవాని, 2 లారీల జనాలు పంపించి దరికే బట్టి దరికేయడానికి నేనేమి నోట్లో పాలపీక పెట్టుకున్నాను. నా చేతిలో నీ మొలతాడుంది, సారీ మెడతాడుంది. ఇదేవరి స్టైలు? అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున ఫాదర్. నెక్స్ట్. డైరెక్టర్, ఎంతో టాలెంట్ చూసిన తర్వాత నో అంటే నీ బాక్స్ బద్దలైపోతుంది. ఇదేవరి స్టైలు? మెగాస్టార్ స్టైల్. డైలాగులు సరే గానీ డాన్సు. డాన్సా? యా. రే సోడాబుడి, స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే. అమ్మో వెంట్లోడా. ఈ బాల్ వరుసగా 3 సార్లు బాస్కెట్లో పడితే మన అమెరికా ట్రిప్ సక్సెస్ రాసిద్దాం. హలో, ఏరా కిందన్నారా? వస్తున్నాను. ఫ్లైట్ టైం అయిపోతుందిరా, తొందరగా పదండి.
నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, కానీ ఒక తండ్రిగా పూర్తిగా ఓడిపోయాను రా. స్ట్రిక్ట్గా ఉంటే ఎదురు తిరుగుతున్నావు, ఫ్రెండ్లీగా ఉంటే అలసుగా తీసుకుంటున్నావు. అసలు అసలు నీతో ఎలా డీల్ చేయాలరా? నేను చేసిన తప్పని నేను అనుకోవట్లేదు. అవునరా, భారత్ రత్న ఇవ్వాల్సినంత గొప్ప పని చేశావు, అంతేనా? చూడు సిద్ధు, నీ వయసులో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఒకరి పట్ల ఒకరు ఆకర్షించబడడం సహజం రా. నేను కూడా నీ వయసులో ఉన్నప్పుడు నాకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండేవి. నేను కూడా అమ్మాయిల పట్ల అట్రాక్ట్ అయ్యేవాడిని. కానీ నీలాగా చదువు నెగ్లెక్ట్ చేసి కెరియర్ని పాడు చేసుకోలేదు. అంతేందుకురా, నీ ఫ్రెండ్స్నే తీసుకో, వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫీలింగ్స్ ఉండవా? మరి వాళ్ళు వాళ్ళ కెరీర్ పాడు చేసుకోవట్లేదే. ప్రేమించడం తప్ప? ప్రేమంటే తెలియని వయసులో ప్రేమించాలనుకోవడం తప్పే. నేనేం చిన్న పిల్లోని కాదు. నువ్వు చేసిన పని అలాగే ఉంది. అదేమైనా తెలివైన వాళ్ళు చేసే పని అనుకుంటున్నావా? నాకు తనంటే ఇష్టం. నాకు కూడా గోదారంటే చాలా ఇష్టం. అంత మాత్రం దాంట్లో పోయి దూకుతానా? బుద్ధి లేకుండా మాట్లాడుతావు, యూస్లెస్ ఫెలో. రేయ్ చూడు సిద్ధు, మన ఇష్టం ఇంకొకరికి కష్టం కలిగించకూడదు. కనీసం నీకైనా కష్టం కలిగించకూడదు. ప్రేమ కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను. ఫూలిష్గా మాట్లాడకరా. ఏంటి ఇప్పుడు మాట్లాడేది? వాట్ డస్ యు థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్? మీరు ఆగండి. నేను చెప్తున్నాను కదా, ఆగండి ప్లీజ్. వెయిట్ హియర్. ఏంట్రా ప్రేమంటే ఏమనుకుంటున్నావు? చదువులు మానేయడం ప్రేమ? ఇల్లు వదిలేసి పారిపోవడం ప్రేమ? భవిష్యత్తు మొత్తం సర్వనాశనం చేసుకోవడం ప్రేమ? అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావురా? మీసాలు గడ్డాలు రాగానే పెద్ద మగోడిని అయిపోయావనుకోకు. అసలు అసలు నీకు మనసులో ఒప్పిందిరా? నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి కోసం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? వెళ్ళడం అంటే పూర్తిగా వెళ్ళిపోతానా? మళ్ళీ తిరిగి రానా? అప్పుడు కాళ్ళు రెండు విరగొట్టి ఒక వీల్ చైర్లో వేసి మూలకు పడేసేవాడిని. వెళ్తాడంట, వస్తాడంట, అంత నీ ఇష్టమేనా ఇడియట్? ఒరేయ్, నువ్వు నిజంగా ప్రేమలో పడలేదురా. ప్రేమ అనే ఒక అందమైన ఫీలింగ్ ని ప్రేమిస్తున్నావు అంతే. సారీ డాడ్, మీరు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. ఏంట్రా అర్థం చేసుకునేది? తెలిసి తెలియని వయసులో ఒక అందమైన అమ్మాయిని చూసి పరిగెత్తి బోర్లా పడిపోయి ఎంతో మందిని చూస్తూనే ఉన్నాను. వయసు అయిపోయాక తిరిగి వాళ్ళు ఏం చేశారో చూసుకొని బాధపడటం కళ్ళారా చూశాను. అందుకే అలాంటి వాళ్ళ లిస్టులో నా కొడుకు కూడా చేరడం నాకు ఇష్టం లేదంటున్నాను. ఒరే, నువ్వు బాగుండాలనే కదరా మేము ఇదంతా చెప్పేది. మేమేమైనా నీకు శత్రువులమా చెప్పు? ఎందుకురా అర్థం చేసుకోకుండా మొండిగా ఇలా మాట్లాడుతున్నావు? నేనేం మొండిగా మాట్లాడడం లేదు. మీరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఏమైనా సరే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటాను. అది అది మీరు రాసిన 30,000 ఉత్తరాలు చూసి కదిలిపోయి చిరంజీవి గారే వచ్చారేమో డైరెక్ట్ గా. అయ్యయ్యో, ఏంటి చిరు పడిపోయారు? చిరంజీవి వచ్చారంటేనే స్పృహ పడిపోయాడు. నిజంగా చిరంజీవి వస్తే ఇది రియలా డ్రీమా? హోల్ ఆంధ్రాలోనే నిన్ను మించిన చిరంజీవి అభిమాని లేరంటాం ఎంత నిజమో అంతే నిజం. నేను సింగర్ అవటం చూస్తుంటా. ఏం తీసుకుంటారు సార్? పేపర్ దోశ బాలే వాడరా. ఆయన ఇప్పుడు మన రెస్టారెంట్ లో తింటాడేంటి? ఆయన రేంజ్ 5 స్టార్ హోటల్. అదేంటి బాబాయ్, ఆయన ఏనని ఏవేవో తగిలిస్తున్నావు. నేను ఎంత ఎదిగినా నీ వేణునే. సార్కి నెయ్యేసి పేపర్ దోశ తీసుకురా. పేపర్ దోశనే. కూర్చో కూర్చో. అలా చూస్తుంటాడండి సీతారాం. కూర్చో. ఇంకేంటి విశేషాలు బాబాయ్? పేరు ప్రతిష్ట డబ్బు హోదా సంపాదించావు, ఇంకా మిగిలింది పెళ్లి ఒకటే. ఆ పెళ్లి చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోతుంది. ఆ పని మీదే ఉన్నాను బాబాయ్. ఇవాళ 3:30కి సంధ్యాన్ని మీట్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడాలి. 4 అయిపోయింది టైం. అయ్యో టైం అయిపోతుంది. పేపర్ దోశ తర్వాత తింటాను బాబాయ్. నా పాప ఓ ఎంత ఇవ్వాలి? డబ్బులెట్టి బలవాడు జైలు పెట్టుకో. థ్యాంక్ యూ యంగ్ మ్యాన్. బాయ్ బాయ్ బాయ్. అరే ఫ్లవరు, నిజమైన ప్రేమ అంటే వెళ్ళిదేరా మామా. సంధిరా సంధ్య ఆగు.
నాకు పని ఉందండి. ఏయ్ నీతో నాకు అంతకన్నా ఎక్కువ పని ఉంది. ప్లీజ్ అడ్డు తప్పుకోండి. ఏంటి ఏయ్ నేను అడ్డైపోయానా? అడ్డమైన వాడిని అయిపోయానా? ఏయ్ నీ వెంట నేను పిచ్చుకులా తిరిగాను కదే. ప్లీజ్ అభి. ఏయ్ నేను 100 సార్లు ప్లీజ్ అంటాను, 1000 సార్లు సారీ అంటాను. నువ్వు ఇప్పుడు ఇక్కడ కాదంటే ఇక్కడే చావని చంపేస్తా. సరే 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 నన్ను అర్థం చేసుకోవేంటి? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు మీ మీద ఎలాంటి ఉద్దేశాలు లేవు. 10 మందిలో ఇలా నన్ను అల్లరి చేయొద్దండి. అల్లరి చేశానా? నేను నిన్ను అల్లరి చేశానా? సంధ్య, అల్లరంటే ఇది కాదు. ఎలాగో నింద వేసావుగా, అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్ కమాన్, ఇలా రండి ఇలా రండి. ఈ అమ్మాయికి నా ప్రేమ అల్లల్లా కనిపిస్తుందంట. మీరే న్యాయం చెప్పండి. 3 ఏళ్ల నుంచి పిచ్చిగా ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ అంటేనే ఉన్నాడు. ఈ అమ్మాయి చూసారా బాస్, నన్ను కాకుండా ఎవడో ఫోన్ కిస్తో కొట్టంగానే లవ్ చేస్తుందట, పెళ్లి కూడా చేసుకుంటుందట. న్యాయమా మీరే చెప్పండి బాస్. నా పెళ్లి నా ఇష్టం, మధ్యలో మీరెవరు? నన్ను వెళ్ళనివ్వండి. చచ్చినా వెళ్ళనివ్వండి. ఈరోజు వాడా నేనా అటో ఇటో తేలిపోవాల్సింది. స్టాప్ ఇట్. ఇంకొకసారి నా వెంట పడితే మర్యాదగా ఉంటుంది. ఎందుకే రెచ్చగొడుతున్నావు? సరే సంధ్య, నువ్వు లేకపోతే నేనేమైపోతా నాకే తెలియట్లేదే. కదలకు సంధ్య, నీ గడ్డ పడుకుని అనుకుంటున్నా సంధ్య. ఆ పాటలు పాడతాడే ఆ గడ్డమోడు వాణ్ణి మాత్రం ప్రేమించలేదు. ఒకసారి చెప్తుంది సంధ్య, ప్లీజ్ సంధ్య, ప్రేమించలేదని చెప్తుంది. ఒకసారి ఇష్టం లేదని చెప్తుంది. ప్లీజ్ సంధ్య, ఒకసారి. నాకు ఇష్టం లేదని చెబుతావా లేదా? చెప్పను. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కనీసం వాడంటే ఇష్టం లేదని చెప్పు. నాకు ఇష్టం లేదని చెబుతావా లేదా? చెప్పను. ఓకే చెప్పవా? ఓకే. ఇవాళ కరెక్ట్గా 15 రోజులైంది. 15 రోజుల నుంచి ఇలా ఇంటులు కొట్టుకుంటూ పోతే కరెక్ట్గా ఇవాళకి 15 రోజులే అవుతాయి. ఇంతకీ ఏమైంది? అదేనమ్మా, ఆ సుబ్బిగాడు నాతో మాట్లాడి 15 డేస్ అయింది. ఏ సుబ్బిగాడు? మన సిద్ధుగాడమ్మా. అసలు నేనేం చేశానో నువ్వే చెప్పమ్మా. అరే ఇంట్లో చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతానంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా వద్దన్నాను అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడలేదు. రాక్షసుడు. అతను మాట్లాడలేదు సరే, నువ్వేనా పలకరించావా? లేదు. నువ్వే ఇలా బాధపడుతుంటే వాళ్ళ ఫాదర్ తిట్టినందుకు అతనంత బాధపడుతుంటాడు. ఫస్ట్ నువ్వే వెళ్ళి పలకరించచ్చు కదా. వెళ్ళు. నువ్వేం ఫీల్ అవ్వకరా సిద్ధు. ఎన్ని దుష్టగ్రహాలు అడ్డుపడ్డా, ఎన్నిసార్లు మన టైగర్కి కంప్లైంట్ చేసినా నిజమైన ప్రేమ ఎప్పుడు గెలిచే తీరుతుంది. 15 రోజుల నుంచి మనల్ని డోంట్ కేర్ అనుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళీ మన దగ్గరికి తోక ముడుచుకొని వచ్చారేంటో. అయినా మన మొహాలకి రోషం ఎక్కడుందిలే. నాకు రోషం లేదా? నేను దుష్టగ్రహణా? ఉండు నీ పని చెప్తాను. ఇలా కదరా ఇందాక నుంచి చూస్తున్నాను. మొదటి సవితి రెండో సవితితో మాట్లాడుతున్నట్టు ఆ సూటిపడి మాట్లాడరా రాస్కెల్. నేను తిరిగి కొట్టానంటే 15 రోజుల్లో ఒక్కసారైనా వచ్చి సారీ చెప్తే మాట్లాడతాను, గుంజేలు తీస్తే మాట్లాడతాను అని చెప్పి చావచ్చు కదరా మెంటలోడా. అయినా నీకేం తెలుసులే నేనెంత ఫీల్ అయ్యాను. నీకన్నా ఎక్కువే ఫీల్ అయ్యాం. మా డాడీ చేతి తిట్టించింది కాక నేను మాట్లాడిపోతే నువ్వైనా వచ్చి మాట్లాడొచ్చుగా తింగరపుచ్చి. ఇప్పుడు ఎందుకు వచ్చాను మరి? సర్లే వచ్చి ఏడ్చావుగా, మళ్ళీ ఏడిపెందుకు? సరే గాని ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు వస్తుందిరా అమెరికా నుంచి? లేవనైంది ఇంకా రాలేదేంటి? హాయ్.
సెమినార్ కోసం అనుకోకుండా మా డాడీతో అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో కళ్ళారా చూశాను. మీ తపన, ఆరాధన నన్ను బాగా కదిలించాయి. రాత్రంతా ఆలోచించాను. ఈ విషయం నాన్నగారితో కూడా ఒక నిమిషం. ఇక్కడ వాస్తు బాగాలేదండి, ప్లీజ్ నాతో రండి. ఎక్కడికి? నేను చెప్తాను కదండి, మీ కారు ఇక్కడే ఉంటుంది, నాతో రండి ప్లీజ్. ప్లీజ్ రండి. ఈ గదిలో నా మనసుంది. నీ మనసులో ఎప్పటికీ ఈ గది గుర్తుండిపోవాలని నా కోరిక. దీస్ ఆర్ లైట్స్ ఆఫ్ మై లవ్. హ్యాపీ బర్త్డే ఐషు. చెడు నువ్వా? ఎలా ఉంది కొత్త సింహం గెటప్? నువ్వు అలా సైకిల్ మీద ఊక్కుంటూ వస్తుంటే అది నరాల చెప్పేమో అనుకున్నాను. తిట్టావా పొగిడావా? నేనేమో పొగుడుతున్నాను, నువ్వేమో తిట్టానంటున్నావు. అయినా ఈ గెటప్ ఏంటి? గురుగారు తీస్తున్న కొత్త సినిమాలో వేషం కోసం వెళ్తున్నాను. అయితే వేషం ఇస్తా అన్నారా? ఈ గెటప్ చాలదా మనకి వేషం ఇవ్వడానికి? ఈ చిరు స్కానర్ నీకు చిరు కానుక ఇస్తున్నాను, తీసుకో. చిరు అంతొద్దు, పర్మనెంట్ కాదు, నేను తిరిగి వచ్చే వరకు. చిరు అర్థమైందా? అదే చెల్. కనబడట్లేదా? ఎవరది? హలో బ్రదర్, వాట్ ఇస్ సర్ప్రైజ్? పట్టు వదలని విక్రమార్క. మొత్తానికి లవ్ లో సక్సెస్ అన్నమాట. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ బ్రదర్. పెద్ద సింగర్ అయిపోయావు, పెళ్లి కూడా చేసుకున్నావట. మీకు మేమెక్కడ గుర్తుంటావులే. హే, ముందు నీ లైఫ్ ని పరిచయం చేయి, తర్వాత నా వైఫ్ ని పరిచయం చేస్తా. రైట్? సారీ బ్రదర్, షీఈ్ ఐషు అండ్ హీఈస్ ఎస్పీ జాక్సన్. హీ కెన్ సింగ్ లైక్ ఎస్పీ అండ్ డాన్స్ లైక్ మైకేల్ జాక్సన్. నీకెలా తెలుసు? మా ఇంటి ముందు ఆ రోజు మీ టాలెంట్ చూపించారుగా. గ్రేట్ మెమరీ. నైస్ టు మీట్ యు. సేమ్ హియర్. హాయ్. హాయ్. సిద్ధు. హాయ్. హాయ్. సిద్ధు కమ్. సిద్ధు మై వైఫ్, మన శిష్యుడే. లవర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. థ్యాంక్స్ డియర్. నా గర్ల్ ఫ్రెండ్ గ్లామరస్ గా ఉంది. ఏదో అన్నట్లున్నావు. పరిచయాలేనా, ఏమైనా ఉందా? వాట్ ఏ షాట్, వాట్ ఏ షాట్. కంగ్రాట్స్. హే, ప్లే ప్లే ప్లే, కంటిన్యూ. అయ్యయ్యో, ఏదో మాడిపోతుందే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్. అయ్యో ఏమైందిరా కన్నా? చెయ్యి కాలింది.
లోకంలో ఎంతో మంది అమ్మాయిలుండగా నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? నిజం చెప్పమంటావా? అఫ్ కోర్స్. యు ఆర్ వెరీ సెక్సీ. వాట్? బిలీవ్ మీ, నీ స్టైలు, నీ స్మైలు, నీ నడుము, నీ నడక, ఇంకా చెప్పాలంటే యు ఆర్ వెరీ సెక్సీ. ఓ మాట్లాడునా, వేణు సంధ్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తావా? ఎస్. అంతకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి. ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు ఎవరిని ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లలలా లలా లలలా లలా లలలా లలా లలా. డాడీ, ఏంటి డాడీ ఇది? అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఎక్కువగా తాగుతున్నారు. ఇవాళ ఇంత లేట్ అయింది ఏంటమ్మా? ఐ హ్యాడ్ స్పెషల్ క్లాస్. సారీ డాడీ, సిద్ధుని కలిసి వస్తున్నాను. అబద్ధం చెప్పినందుకు సంతోషపడాలో, అర్హత లేని వాడిని కలిసి వస్తున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. అదేంటి డాడీ? సాధారణంగా లవ్ మనుషుల్ని ఇన్స్పైర్ చేసి ఎన్నో విజయాలకు కారణమవుతుంది. కానీ ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తి చాలా వీక్ మైండెడ్. అలాంటి వ్యక్తి నీకు సూట్ కాడమ్మా. తన కెరియర్ని కూడా లెక్క చేయకుండా తనకంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్న అతని పిచ్చి ప్రేమ నన్ను కదిలించింది డాడీ. ఐ లవ్ హిమ్ డాడీ. ఓకే, ఐ విల్ టాక్ టు దెమ్. రేపు అతని తల్లిదండ్రులను మన ఇంటికి ఇన్వైట్ చేయి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. టైం ఒడి పడట్లేదు. మీ ఇరిటేషన్ దాని మీద చూపిస్తే ఎలా అండి? ఇరిటేషన్ కాకపోతే ఇంకేంటి? వీడంతా వీడి వయసు ఎంత? వీడేంటి, వీడి చదువేంటి? ఈ క్వాలిఫికేషన్స్ పెట్టుకుని నా కొడుక్కి పిల్లని అడగడానికి ఎంత సిగ్గుగా ఉందో నీకేం తెలుసు? ఎందుకండి ఎంత దూరం ఆలోచిస్తారు? ఎంతైనా ఆడపిల్ల తండ్రి. కూతురు మనసు పడ్డవాడి లెవెల్ ఏంటో, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలనుకోవడంలో తప్పేం లేదుగా. ఎవరు బాబు, ఎవరు కావాలండి? ఐషు. ఆ పేరు గల ఎవరు లేరండి. నమస్కారం అయ్యా, రండి. మన అమ్మాయి గారిని చూడడానికి వచ్చారయ్యా? నమస్కారం బాబు, రండి రండి అమ్మ. నీ పేరేంటి? ఓ, నా కళ్ళు ఐశ్వర్యరాలా ఉంటాయని నా ఫ్రెండ్స్ నన్ను ఐషు అంటారు. అసలు నీ పేరేంటమ్మా? పేరు తెలుసుకోకుండానే నన్ను ప్రేమించావా? సెటైర్లు తర్వాత ముందు పేరు చెప్పు. మీరా? హాయ్ ఆంటీ. కమ్ ఆంటీ, కూర్చోండి అంకుల్. యు ఆర్ లుకింగ్ వెరీ స్వీట్ ఆంటీ. వాట్స్ యువర్ నేమ్ బేటా? మీరా డాడ్? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. హలో బాబు. హలో అంకుల్. కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్ ఆంటీ. బేబీ, ఒకసారి లోపలికి వెళ్ళమ్మా. ఓకే డాడ్, బాయ్. బాయ్ అంకుల్. ప్లీజ్. మా వాడి క్వాలిఫికేషన్స్ అవి మీకు ముందే తెలుసు అనుకుంటాను. తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంది మీ అబ్బాయి గురించి కాదండి, మా అమ్మాయి గురించి. చెప్పండి. ఈ పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. ఇష్టపడ్డ పిల్లల్ని విడదీయడం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి. నేను విడదీయటం లేదమ్మా, ఆ దేవుడే విడదీస్తున్నాడు. ప్లీజ్ అంకుల్, అలా అనకండి. నా ప్రేమను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను అసలు బతకలేను. తనతో కలిసి బతకడం కూడా కష్టమే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను నమ్మండి, నా కెరీర్ నేను నిలబెట్టుకుంటాను. కానీ నా మీరాన్ని మాత్రం నా నుండి దూరం చేయకండి. ఒక ఆవిడ దాన్ని పెళ్లి చేసుకోగలవా? ఎస్,
నా కూతురు ఏమిటిది కాబోతుంది నీతో కలిసి 7 అడుగులు నడవాల్సిన నా కూతురు ముందు ముందు ఒక్క అడుగు కూడా వెయ్యలేదు. రేపో మా పొత్తును శాశ్వతంగా వీల్ చైర్లో కూర్చునే పరిస్థితి రాబోతుంది. మేము ప్రేమించుకోవడం ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేదని సూటిగా చెప్పండి. అంతేగాని నా మీరాకి ఏదో రోగం ఉందని, తను నడవలేదని అబద్ధాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూడకండి. చూసావు మమ్మీ, మమ్మల్ని విడదీయడానికి ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారో. మా ప్రేమని కాదనడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తారని నేను అనుకోలేదు. నువ్వు అన్నట్లు అది అబద్ధం ఏంటి ఎంత బాగుండేది బాబు. చాలాసార్లు మా అమ్మాయి కాళ్ళనొప్పితో బాధపడుతుంటే అమెరికాలో ఏదో సెమినార్ ఉందని అబద్ధం చెప్పి తీసుకెళ్లి టెస్ట్ చేయించారు. ఏమిటను అనేది? మన పాప మైస్థీనియా గ్రేవిస్ అసోసియేటెడ్ విత్ థైమిక్ ట్యూమర్ విత్ రిమటైడ్ డిసీజ్ తో బాధపడుతోందిరా. ఈ డిసీజ్ కారణంగా చేతి కాలి కండరాలు వీక్ అయిపోయి జాయింట్స్ చచ్చుపడిపోయి క్రమంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అవుతారు. కొన్ని కేసెస్ లో మాత్రం డిసీజ్ ఏ స్టేజ్ లో ఉందో ఆ స్టేజ్ లోనే ఉండి పేషెంట్ కి ఏమీ ఎఫెక్ట్ కాకుండా కూడా ఉండొచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆస్తి మొత్తం అమ్మైనా సరే ఖర్చు పెడతాను. కానీ నా మీర నడవలేదంటే మాత్రం నేను బ్రతకలేదు. నా బిడ్డ నా కళ్ళ ముందే నడవలేదంటే కుంటిదైపోతుంటే చూస్తూ తట్టుకోలేదురా. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్. సారీరా, ఈ డిసీజ్ కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. అంటే డయాబెటిక్ ని ఏ విధంగా కంట్రోల్ చేయగలమో అలాగే దీన్ని కూడా కొన్నాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయగలం తప్ప పూర్తిగా దీన్ని నయం చేయలేం. దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ దిస్ డిసీజ్. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా అదృష్టం మీదే ఆధారపడటం కన్నా దురదృష్టం మరొకటి లేదు. ఈ డిసీజ్ క్యూర్ లేదంటున్నావు. కొన్ని కేసెస్ లో ఇది ఎఫెక్ట్ కాకపోవచ్చు అని కూడా అంటున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఈ విషయం తెలిసి రోజు బాధపడటం నేను చూడలేను. దీని గురించి నా కూతురికి అసలు తెలియకపోవడం మంచిది. పదండి వెళదాం. రారా సిద్ధు. These are lights of my love. These are lights of my love. మన సిద్ధుకి ఏం తక్కువండి? ఆస్తి, అందం అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ కుంటి పిల్లని కొడలుగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కవిత ప్లీజ్, ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకు. ఇవాళ కాకపోయినా రేపైనా అది నిజం అవుతుంది. వాస్తవాన్ని అంగీకరించండి. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎవరిలో ఎలాంటి ప్రాబ్లం ఉందో ముందే ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ రాంగ్. ఒకరి గురించి ఒకరికి తెలియకుండా లవ్ లవ్ అంటూ ఒకరి వెంట ఒకరు పడడం ఎంతవరకు కరెక్ట్? మన వాడి దురదృష్టం. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది. బట్ ఒకరి గురించి ఒకరికి తెలియకుండా ప్రేమించుకుని దగ్గర అయ్యాకే వాళ్ళ అలవాట్లు, ఆలోచనలు, లోపాలు తెలుస్తాయి. అలాంటి సంబంధం చివరికి అశాంతికి గురవుతుంది. కనీసం అమ్మాయి పేరు కూడా తెలియని వీడి ప్రేమ బంధం ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించు. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? నువ్వు నేను ఏమి చెయ్యలేం. వాడిప్పుడు మన మాట వినడు, మనల్ని ఏం చేయనివ్వడు. మనం చేయగలిగింది ఒకటే, వాడికి మోరల్ సపోర్ట్ ఇచ్చి వాడు నిర్ణయం తీసుకోవడానికి గైడ్ చేయాలి, అంతే. సిద్ధు మళ్ళీ కలిశాడా? ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధు ఎస్కేప్ అయిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదే పెళ్ళైపోయాక జరుగుంటే దీని పరిస్థితి ఏమైపోయేదో. వీలకే నువ్వు ఇలా ఏడుస్తుంటే మేము చూడలేం. ధైర్యంగా ఉండు. నాకు ఈ చెప్పొచ్చినందుకు బాధపడడం లేదు. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నేను కుంటిదాన్ని అయిపోతానని నాకు తెలుసు. అతనే కాదు, అతని పొజిషన్లో ఎవరున్నా అలాగే చేసేవారు. అంతెందుకు, నేనైనా అలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో.
నా బాధంతా అది కాదు. నాకు ఇలాంటి డిసీజ్ వచ్చిందని తెలిసి ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి నన్ను ఓదారుస్తుంటే, నువ్వు లేకపోతే బ్రతకలేనన్న సిద్ధు కనీసం నా మొహం చూడకుండా వెళ్ళిపోయాడు. ఒక ఫ్రెండ్గా నేను నన్ను పరామర్శించలేదు. ఈ టైంలో అతని భుజం మీద తలాంచి నా బాధంతా మర్చిపోవాలని ఎంతగా అనిపిస్తుందో తెలుసా? Post-operative problems will be there for some more time. Nothing to worry. Continue the same dosage. Okay? Right. Honey, how was the day? ఏమైందమ్మా? చెప్పు. సిద్ధు జ్ఞాపకాలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నా డాడీ. తనని మర్చిపోలేకపోతున్నాను. We'll go back to America. We'll never come back. ఓకే, వెళ్ళిపోదాం. తప్పకుండా వెళ్ళిపోదాం. ఈ చిరు జీవితకాల తపన. ఆయన మెగాస్టార్ అయితే ఆయన టచింగ్ తో ధన్యమైన నేను మినిస్టర్. ఈ జన్మకి ఇది చాలు. కొత్త కొత్త అలవాట్లు కడుపు నింపవురా. ముందు అన్నం తిను. వద్దు మమ్మీ, నా మనసు ఏం బాగోలేదు. ఇప్పుడు అలాగే ఉంటుంది. 2 రోజులు పోతే సర్దుకుపోతుంది. అయినా అలాంటి అమ్మాయి కోసం ఇప్పటి వరకు నీ కెరీర్ పాడు చేసుకున్నది చాలు. ఇంకా ఎందుకురా నీ ఆరోగ్యం, మనసు ఇలా పాడు చేసుకుంటున్నావు? అలా అనకు మమ్మీ, తనంటే నాకు ప్రాణం. అయితే అవని అదే జీవితం కాదు కదా. నువ్వు ఈ అన్నం తిను, తర్వాత మాట్లాడుకుందాం. నాకు వద్దని చెప్పాను కదా. Yeah, I'm basically from Delhi, yes. But I'm settled in Hyderabad now with my family. And my business interest is in Hyderabad. Yes, this call center is for here. That's right. Can you call later? I'm sorry. కవిత, ఏమైంది? ఏ కవిత, ఏమైంది చెప్పు. వాడి వాది చూడలేకపోతున్నానండి. మరేం చేయమంటావు? వాడు అసలు అమ్మాయిని వదులుకోలేక బాధపడుతున్నాడో, వదిలినందుకు బాధపడుతున్నాడో వాడికి అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారు చెప్పు. పోనీ వాడికి పెళ్లి చేస్తే? పెళ్ళా? నీకేమైనా మతిపోయిందా? అది కాదండి, ఒక చక్కటి అందమైన అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేస్తే వాడి బాధల నుంచి బయటపడతాడు. ఇప్పటికిప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మన సిద్ధుకి రిధమాకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు. తను వాణ్ణి బాగా అర్థం చేసుకుంటుందనిపిస్తోంది. ఏమంటారు? రిధిమ ఒప్పుకుంటుందా? చచ్చినా ఒప్పుకోను. వాళ్ళు అడిగేస్తే మీరు ఒప్పేసుకోవడమేనా? ఏమ్మా, సిద్ధు అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం వేరు, పెళ్లి వేరు. వాడు నాకు ఫ్రెండ్ డాడీ. ఏ రోజు కాకపోయినా రేపు ఎవరినో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే కదమ్మా. అందుకని ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటారా? నీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదమ్మా. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, అతను నీకెంత గొప్ప ఫ్రెండో నీకంటే మాకే బాగా తెలుసు. అతను చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పుడే నువ్వు వెళ్ళి సహాయం చేసేదానివి. అలాంటిది ఈరోజు సిద్ధు కోలుకోలేని ఎదురుదెబ్బ తిన్నాడు. ఈ పరిస్థితిలో నీకంటే బాగా అర్థం చేసుకునే తోడు దొరకడం కష్టమమ్మా. ఒక ఫ్రెండ్ జీవితం బాగు చేయడం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందమ్మా. చూడమ్మా, ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ జస్ట్ రిసీవింగ్ బట్ ఆల్సో గివింగ్. గుర్తుపెట్టుకో. చూడమ్మా, ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ జస్ట్ రిసీవింగ్ బట్ ఆల్సో గివింగ్. గుర్తుపెట్టుకో. ఏంటలా చూస్తున్నా?
కళ్ళల్లో ఐషు పట్ల నీకున్న ఆ ప్రేమ తపన నీ తల్లిదండ్రులు చూడలేకపోయినా నేను చూడగలుగుతున్నానరా. నీకు తెలుసా, ఈరోజు మీ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి నన్ను ప్రపోజ్ చేశారు సిద్ధు. రిధిమా, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇలాంటి సంబంధం కంటే ఇంకేం కావాలరా? ఏదో ఒకరోజు ముఖం తెలియని ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎనీ డే బెటర్. ఇవాళ ఫ్రెండ్గా ఇష్టపడుతున్నాను, మేబీ రేపు భర్తగా కూడా లవ్ చేయొచ్చు. కానీ ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే నేను స్వార్థపర్రాలు అవుతానరా. అది మన ఫ్రెండ్షిప్కి అవమానం. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ జస్ట్ రిసీవింగ్ బట్ ఆల్సో గివింగ్. అంది మా మమ్మీ. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఐ డోంట్ నో. ఒప్పుకున్నాను. ఆ అమ్మాయికి ఏదో డిసీజ్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అవుతుంది. కానీ అలా నువ్వు ఇలా బిహేవ్ చేయాల్సింది కాదు సిద్ధు. ఇదే విషయం నీకు పెళ్ళైన తర్వాత తెలుసుంటే, లేకపోతే నీకే ఇలా జరిగి ఉండుంటే, ఏదో ఒకరోజు చనిపోతామని బ్రతకడం మానేస్తామా సిద్ధు? ఫలానా రోజు చనిపోతామని ముందే తెలిస్తే? చూడు, నువ్వు చెప్పిందంతా నావెల్ సినిమాల్లో బాగుంటుంది. నేను ఒక మామూలు కుర్రాండి, సినిమా హీరోని కాదు. అయినా నువ్వు నాకు ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి ఎందుకు అందరిలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను కన్న కలలు ఎంతో మధురంగా ఉన్నాయి, కానీ వాస్తవం ఇంత కఠినంగా ఉంటుంది అంటే నేను అంగీకరించలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను స్వార్థపరుడు అంటున్నారు. ఎస్, ఐఎమ్ సెల్ఫిష్. నా ప్రేమ నా కళ్ళ ముందే కుంటిదైపోతుంటే చూడలేని స్వార్థపరుడి. మరిప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. ఈ నిర్ణయం మా పేరెంట్స్కి వదిలేద్దాం అనుకుంటున్నాను. 18వ తేదీ దశమి గురువారం చిరంజీవి సిద్ధార్థారిదిమల వివాహ నిశ్చితార్థము నిర్ణయించడమైనది. హాయ్. హాయ్. ఏంటి సిద్ధు ఈ టైంలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? అది వేడి ఏడి కనిపించట్లేదు. చూడు సిద్ధు, రిధిమాతో నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని వేణు నాతో చెప్పారు. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత గతం గురించి ఆలోచించి ఏం లాభం? చెప్పడం ఎంతో ఈజీ, కానీ ఐ కెన్ అండర్స్టాండ్. బట్ గతాన్ని తలుచుకుంటూ ఫ్యూచర్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదేమోనని నా ఫీలింగ్. ఎనీవే, రేపు మీ కాలేజ్ యాన్యువల్ డేకి వేణు ప్రోగ్రామ్ ఇస్తున్నారు. దాని రిహార్సల్స్లోనే ఉన్నారు. వెళ్దాంరా. హాయ్ రా. ఏంటి సిద్ధు ఇలా ఉన్నావేంటి? ఏంట్రా ఇలా ఒంటరిగా కూర్చున్నా? హాయ్ యాపిల్. హాయ్ పాత కాలేజీని ఫ్రెండ్స్ ని మర్చిపోలేక యాన్యువల్ డేకి వచ్చాను. అరే సిద్ధు, తాత ఐఏఎంలో కూడా చింపేస్తున్నాడు రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. ఏంటి యాపిల్ డల్ గా ఉన్నాడు? ఎంబీఏలో అన్ని సబ్జెక్టులు పోయి యాపిల్ వాడిపోయిందిరా. పోనీలేరా, ప్రాబ్లమ్స్ పీపుల్స్ కాకపోతే యాపిల్స్ వస్తాయా? కనీసం ఐఏఎం వరకు వచ్చి ఫెయిల్ అయ్యాను. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఈ కాలేజీలో చిలిపి చేష్టలు చేసుకుంటూ సరదాగా స్టూడెంట్ డేస్ గడిపిన ఎస్పీ జాక్సన్ అదే మన వేణు. ఈ రోజు ఎంత పెద్ద సింగర్ గా డాన్సర్ గా ఎదిగాడో మీ అందరికీ బాగా తెలుసు. ఇవాళ మన కాలేజ్ డే ఫంక్షన్ కి వేణు రావటం
సంతోషించదగిన విషయం. సో ఆయన్ని ఒకసారి స్టేజీ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. సిద్ధు సిద్ధు ఏమైంది? అసలు సంజయ్కి ఏమైంది? అదొక మైనర్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. పెళ్లికి ముందు నుంచే ఉందా లేక తర్వాత జరిగిందా? ప్లీజ్ సంధ్య, అసలు ఏమైందో చెప్పు సంధ్య. అది ఓకే చెప్పవా? ఓకే. వద్దండి ప్లీజ్. What? Anybody please give the water. Please. సంజ, ఏడవకరా, నేనున్నానుగా. నీ కళ్ళలో నీళ్ళు చూడలేనమ్మా, ఏడవక. నన్ను మీరు మర్చిపోండి. ఏం మాట్లాడుతున్నావు సంజ? నిన్ను మర్చిపోయి నేను ఎలా బతకగలను? ప్లీజ్ వేణు, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న స్టేజ్లో నేను మీకు భారం కాలేను. ఏ కెరీర్ గురించి మాట్లాడుతావు సంజ? నీ తోడే లేకపోతే నాకు ఈ కెరీర్ ఎందుకు? నిన్ను నేను మర్చిపోవడం అంటే నేను నా ఊపిరిని మర్చిపోవడమే. మొదట్లో నీ అందాన్ని చూసి నీతో స్నేహం చేసి ఉండొచ్చు, కావచ్చు. కానీ నీ స్వచ్ఛమైన మనసే ఇన్నాళ్ళ మన స్నేహాన్ని అనుబంధంగా మార్చి మన ప్రేమకు పునాది వేసింది. నీ అందమైన మనసును ప్రేమించే శక్తి నాకుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చూడు సిద్ధు, ఇవాళ నీ ఎంగేజ్మెంట్, కానీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నీ విషయం వేరు, నా విషయం వేరు.
సంజయ్కి ఎలాగైనా నేను ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. ప్లీజ్ నన్ను కన్సోల్ చేయడానికి ప్రయత్నించకు. సంజయ్కి ఇలా ఉన్నా కూడా నువ్వు ఎంతగానో ప్రేమించావు. కానీ మీరాకి ఎప్పుడో ఏదో అవుతుందని నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. సిద్ధు నువ్వు నా చెప్తాను. సిద్ధు ఏంట్రా ఏమైంది? నిధిమా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏంట్రా నువ్వు తప్పు చేయడం ఏమిటి? ఏం జరిగింది సిద్ధు? ఇవాళే తెలిసింది వేణుని చూశాక ప్రేమంటే అందం ఒకటే కాదని. నిధిమా, నేను ఐషుకు చాలా అన్యాయం చేశాను. హే ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఐ థింక్ ఐ కెనాట్ ఫర్గెట్ మై లవ్. ఐ లవ్ ఐషు. ఏంటి ఏమన్నా? ఇంకోసారి చెప్పు సిద్ధు. నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చి. నువ్వు నన్ను లవ్ చేయలేదు, నేను నిన్ను లవ్ చేయలేదు. సో మనం పెళ్లి చేసుకోవడం తప్పు కదా? ఈ పెళ్లి షటప్ సిద్ధు. నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు నువ్వే నా హస్బెండ్ అని మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కాదంటే నేనేమైపోవాలి సిద్ధు? నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ రోజు నేను వేణు ప్రేమను చూశాక ప్రేమకు బాహ్య సౌందర్యం ముఖ్యం కాదని తెలుసుకున్నాను. నేను ఐషుని మర్చిపోలేకపోతున్నాను. ప్లీజ్. మర్చిపోలేకపోతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు సిద్ధు? Just get the hell out of here. I'm sorry. నేను చాలా హర్ట్ చేశాను. ఐ మీన్ ఇడియట్. నువ్వు క్షమించకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. క్షమించకపోతే వెళ్ళవా సిద్ధు? వెళ్ళవా? ఇప్పటికైనా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నందుకు నేను గర్వపడుతున్నాను సిద్ధు. ఏమన్నావు? ఫూల్. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉంటే నేనే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. వెళ్ళు సిద్ధు. గోయా. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవేంట్రా ఇడియట్? ఓవే, నీకు థ్యాంక్స్ చెప్పేదేంటి? ఓ ఫ్రెండ్ గా నీ డ్యూటీ నువ్వు చేసావు. బాయ్. లేదురా, అమ్మాయికి చేంజ్ ఆఫ్ ప్లేస్ అవసరం. నేను ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు. ఉంటాను. అంకుల్, మీరా ఎక్కడుంది? నేను మీరాతో మాట్లాడాలి. ఏం మాట్లాడు? అసలు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇంటికి? ఏ రోజైతే నువ్వు మీరా జీవితంలో ప్రవేశించావో ఆ రోజు నుంచే ఇంట్లో ఆనందం కరువైంది. తనకు డబ్బుందన్న బాధ కన్నా నువ్వు తన మనసుకు చేసిన గాయం ఎంత బాధపడుతుందో తన కళ్ళను చూసిన ప్రతిసారి నాకు అర్థమవుతుంది. అది కాదు అంకుల్. ఏది కాదురా? నువ్వు చేసిన గాయానికి ఈ ఊరి నుంచే దూరంగా పోవాలనుకుంటుందిరా నా బిడ్డ. నీ గురించి ఆలోచిస్తూ తను అనుభవిస్తున్న నరకం చాలు. మమ్మల్ని లేవదే. ప్లీజ్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. మీరా లేకుండా నేను బతకలేను. కనీసం నేను చేసిన తప్పు తనను క్షమించమని అడిగే అవకాశం ఇవ్వండి అంకుల్. దాన్ని నీతో మాట్లాడు. ఇంకొక రోజు, ఒక్క రోజులో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ ఒక్క రోజున మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. ప్లీజ్ అంకుల్, తనతో నన్ను ఒక్కసారి మాట్లాడినివ్వండి. జీవితంలో ఇంకెప్పుడు తనను హర్ట్ చేయను. నన్ను నమ్మండి. మీరా, నువ్వు ఇక్కడే ఉన్నావని అంతా వింటున్నావని నాకు తెలుసు. నేను చేసిన తప్పేంటో కూడా నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను బతకలేను మీరా. ప్లీజ్ నా మాట నమ్ము. ప్లీజ్ ఒక్కసారి బయటికి రా. ఓకే, నా నుంచి దూరంగా వెళ్ళిపోవడమే నీ నిర్ణయం అయితే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలని తపనతో జీవించేవాడిని. ఇప్పుడు చెప్తున్నాను వీరు, నువ్వు నా నుంచి దూరంగా పోతే నీతోనే జీవితం అనుకునే ఈ సిద్ధు ఇక జీవించి ఉండడు. ఎలా బెదిరిస్తున్నావా? నువ్వేమైనా మాకు అనవసరం. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళావు. ఏంట్రా సిద్ధు, నేను ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతుంటే కనీసం ఆ ఫోన్ అయినా చేయొచ్చు కదా. కలిసావా ఐషుని? ఏమంది? ఓడిపోయాను. నా ప్రేమలో నేను ఓడిపోయాను. మీరా లేకుండా నేను బతకలేదు. సిద్ధు సిద్ధు ప్లీజ్ నా మాట విను. సిద్ధు హలో హలో.
వద్దమ్మా, వద్దు. నా మాట వినమ్మా. నా బంగారు తెలివి కదా, అతన్ని మర్చిపో. సిద్ధు లేకుండా నన్ను బ్రతకలేను డాడీ. ఏంట ఓకే ఓకే అమ్మా. హలో, నేను వేణుని మాట్లాడుతున్నాను. సిద్ధు ఏమైనా కనిపించాడా? సిద్ధు! గాడ్! సిద్ధు! సిద్ధు! సిద్ధు లే! సిద్ధు సిద్ధు! వదలండి! నన్ను చచ్చిపోనివ్వండి. సిద్ధు! మూర్ఖంగా ప్రవర్తించి మీరా దూరం చేస్తున్నాను. సిద్ధు! మీరా మాట్లాడు సిద్ధు. సిద్ధు! I love you, సిద్ధు. నన్ను క్షమించు మీరా.